సో ఎవరు వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం అండి. సెషన్ అయితే ఆన్ టైం స్టార్ట్ చేసుకుందాము. నో ప్రాబ్లం. సో మీ టీం ఎవరెవరు వచ్చారో చెక్ చేసుకోండి. ఈ ఆల్రెడీ చెప్పాను 5 to 8% వాళ్ళని కూడా ఈ సెషన్ పిలుచుకోమని. మరి సెషన్ పెట్టిందే 5%కి 8%కి ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళ కోసమే పెట్టిన సెషన్ ఇది. సో వాళ్ళని మీరు ఎంతమంది పిలుచుకుంటే మీకే అంత పాజిటివ్గా ఉంటుంది. సో సెషన్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఆల్రెడీ 8:12 అయిపోయింది. ఆ, ఎందుకు 8 o'clock మార్చామంటే నైట్ 9 o'clockకి పెడుతుంటే మనం స్టార్ట్ చేసినప్పుడు 9:05 9:10 అవుతుంది. 10:15 10:30 అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది నైట్కి. అందుకే 8 o'clock కల్లా స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా 9:15 కల్లా కొంచెం సెషన్ అయిపోద్ది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందని సెషన్ ముందు జరపడం జరిగింది. సో ఇక ముందు జరగబోయే సెషన్స్ అన్ని కూడా 8 o'clockకి జరుగుతాయి కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించగలరు. సో తెలుసు అందరికీ, ప్రతి మంగళవారం శుక్రవారం నాడు మన టీం తరపున మనం జూమ్ సెషన్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టీమ్స్ని ప్రమోట్ చేసుకోండి. ఆల్రెడీ లాస్ట్ సెషన్లో క్లియర్గా చెప్పాను. న్యూ జాయినింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మన వెస్టేజ్ యాప్తో పాటుగా జూమ్ యాప్ కూడా ఇన్స్టాల్ చేయమని చెప్పాను. ఎవరో కూడా పాటిస్తున్నట్టయితే నాకైతే ఏం అనిపించలేదు. సో పాటించకపోతే మాత్రం మీకే ఇబ్బంది అవుతుంది. టైం టైం అనేది నడిచిపోతూ ఉంటుంది. మీ కింద టీంకి సబ్జెక్ట్ అనేది రాదు. మీరే సఫర్ అవుతారు. లెవెల్స్ రావు, క్వాలిఫికేషన్స్ రావు, చెక్కులు రావు. అన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితేనే అక్కడే వస్తాయి. ఇక్కడే స్టార్ట్ కాకపోతే అక్కడ రావు. కాబట్టి అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే కనుక టీం ప్రమోట్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. ఎక్కడ వాళ్ళకైనా సబ్జెక్ట్ ఇచ్చుకోవచ్చు జూమ్లో. అది అర్థం కావట్లేదు ఇంకా. సో ఓకే. తెలుసు మనందరికీ కొత్తగా 5% ఎవరు కూడా వచ్చే ఉంటారు నాకు తెలిసి అయితే. సో వాళ్ళ కోసం మన టీం పేరు వచ్చేసి విఎఫ్3 టీం అండి. విస్టేజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటారు కాబట్టి దానికోసం ఫైట్ చేస్తుంటాం కాబట్టి మనం రియల్ లైఫ్లో దాన్ని అచీవ్ అవ్వడం కోసమే మనం వెస్టేజ్లో మన టీం పేరు వెస్టేజ్ ఫైనాన్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని పెట్టుకోవడం జరిగింది. సో దీని ద్వారా మనం సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో సెషన్లో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్, అందరికీ తెలిసిందే. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అంటే కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి వచ్చేటువంటి చాలా చాలా క్వశ్చన్స్. అంటే క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి స్టార్టింగ్ లో బిజినెస్ చేసుకోవాలనుకుని మనకు నచ్చిన ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ టైంలో వచ్చేటువంటి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అవి ఏంటి, ఎలా ఉంటాయి, అవి ఎలా ఫేస్ చేయాలి, ఎలా వాటిని మనం ఎదుర్కోగలిగితే ఆ, మనకి మంచి బిజినెస్ అనేది బిల్డ్ చేయొచ్చు అనే దానికోసమే ఈరోజు సెషన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బ్రాంజ్ అవ్వాలనుకుంటున్నారో నేను ముఖ్యంగా వాళ్ళకి చెప్తున్నాను ఇది. ఈ ఈ ఇవి 5%కి 8%కి మనకి అర్థం చేయించగలిగితేనే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నిలబడగలుగుతారు. వాళ్ళకి ఇటువంటి సెషన్స్ మీరు 5% 8% అలవాటు చేయకపోతే వాళ్ళు ఎప్పటికీ క్వశ్చన్స్కి వస్తుంటారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక క్విట్ అయిపోతూ ఉంటారు. సో అటువంటి క్వశ్చన్స్ అన్నమాట. సో అందరూ కూడా సబ్జెక్ట్ అనేది కొంచెం బుక్ పెన్ను కూడా మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. రాసుకోగలిగితే రాసుకోండి. సో సెషన్ స్టార్ట్ చేద్దాము. సో ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమే. ఎక్కడైనా సరే, దేంట్లో అయినా సరే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. అవునా కదా? కొత్తగా ఏం స్టార్ట్ చేసినా మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూనే ఉంటుంది. సో అటువంటిది అందుకే స్టార్టింగ్ ప్రాబ్లం అని పెట్టాను. వెస్టే బిజినెస్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఎవరెవరికి ఉంటాయి అంటే మ్యాక్సిమం ఫస్ట్ 6 months to 1 year అండి. ఇంతకంటే ఎక్కువే ఉండదు. ఒక 6 నెలల నుంచి ఒక సంవత్సరం పాటు మాత్రం ఈ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర మరి అప్పుడే వస్తారు కాబట్టి ఇక్కడ సిస్టమ్ తెలియదు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఆ 6 to 1 year అంటే ఒకళ్ళు జాయిన్ అయ్యి ప్రోడక్ట్ వాడుకుంటే దాని జాయినింగ్ జాయినింగ్ అనం. ఎప్పుడైతే వాళ్ళు ఐడి తీసుకున్న తర్వాత డ్రీమ్ పెట్టుకొని ఆ డ్రీమ్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి 6 months నుంచి 1 year కన్నా అని చెప్తున్నాను. అంతేగాని నేను జాయిన్ అయిపోయి 6 months అయిపోయింది, 1 year అయిపోయింది, అయినా నాకు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వలేదంటే కారణం ఏంటంటే మీరు స్టార్ట్ చేశారు ఎట్లా అంటే ప్రొడక్ట్ కన్జ్యూమర్గా స్టార్ట్ అయ్యారు అంతే. కస్టమర్ నుంచి కన్జ్యూమర్గా మారగలిగారు కానీ కన్జ్యూమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్గా మారగలగాలి. సో డిస్ట్రిబ్యూటర్గా మారితేనే ఇది మీకు 6 months నుంచి 1 yearలో క్లియర్ అవుతుంది. లేదంటే ఇవి వస్తూనే ఉంటాయి. అవన్నీ ఏంటనేది ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇవి ఈ 6 months నుంచి 1 yearలో ఎవరికి ఇవి ఫేస్ అవుతాయి అంటే 5%కి 8%కి 12%కి అండ్ బ్రాంజ్ సిల్వర్.
మెయిన్ ఇక్కడే ఈ లెవెల్స్లో వాళ్ళకి మాత్రమే ఇది ఎక్కువగా ఫేస్ అవుతుంది. సో ఇవి ఈ లెవెల్స్లో ఎవరైతే ఉన్నారో మీరందరూ చెక్ చేసుకోండి మీ లెవెల్స్ ఏంటనేది. మీకు ఇవి క్లియర్గా అర్థం అవ్వగలిగితే అసలు ఇంకా వెస్టేజ్లో ఇంకా మిమ్మల్ని కొట్టేవాడు లేదు. మీ ఎంత చెక్కు కావాలంటే అంత చెక్కు డ్రా చేసుకోవచ్చు. ఈ 5 లెవెల్స్ ఈ స్టార్టింగ్ ప్రాబ్లం కనుక మీరు బ్రేక్ చేయగలిగితే. ఇప్పటికీ బ్రేక్ అవ్వట్లేదు, చాలా మందికి ఇష్యూస్ ఉన్నాయి. అవి ఎందుకు వస్తాయి కూడా నేను చూపిస్తాను ఇందులోనే. సో ఫస్ట్ ప్రాబ్లం, మనం ఎవరికైనా చెప్పంగానే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. వెస్టేజ్ బిజినెస్ మాకు ముందే తెలుసు. చాలా మంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక 10 మందిని కలుస్తుంటే ఒక 5 to 6 మెంబర్స్కి ఆల్రెడీ ఒక ఐడియా ఉండటమో, ఒక ప్రొడక్ట్ యూజర్ గానో ఏదో ఒక విధంగా అయితే వెస్టేజ్ బిజినెస్ టచ్ అవుతూనే ఉంది. అంటే చూడండి, ప్రతి 10 మందిలో 6గురికి మినిమం వెస్టేజ్ అనేది ఒక ఐడియా ఉంది. అంటే వాళ్ళు ఎక్కడో చోట వినటమో, ఏదో ఒకటి వాడటమో, లేదంటే ఐడియా ఉండటమో, ఏదో ఒకటి 100% జరుగుతుంది. దీన్ని ఎలా మీరు హ్యాండిల్ చేయాలనేది మీకు అర్థం కావట్లేదు. సో వెస్టేజ్ బిజినెస్ మాకు ముందే తెలుసు అనే వాళ్ళకి ఎలా చెప్పాలి. నెక్స్ట్, చాలా మంది అంటారు వేస్ట్, వెస్టేజ్ అంటే వెస్టేజ్ అని పలకరు, వేస్టేజ్ అని వేస్ట్ అని పలుకుతారు చాలా మంది. స్టార్టింగ్ లో నోరు కూడా తిరగదు, అదే వేస్టేజ్ అంట. వేస్ట్ అంటే కంపెనీని అలా వేస్ట్ వేస్ట్ అంటూనే ఉంటారు చాలా మంది. వేస్ట్ కంపెనీ అంటూ ఉంటారు. ఫేక్ కంపెనీ, ఏమనుకున్నా ఫేక్ కంపెనీ. సో ఫేక్ కంపెనీ అంటారు, వేస్ట్ కంపెనీ అంటారు, ఫేక్ కంపెనీ అంటారు, చాలా చూసామంటారు. దాంతో పాటుగా చాలా చేసామంటారు. ఇది ఇంకా చాలా డేంజరస్ అన్నమాట. అంటే వాళ్ళు ఏలు పెట్టాలంటే ఏముండదు, మనీ స్కీమ్స్ లోను అన్నిట్లోనూ ఏలు పెట్టేస్తారు. 2 లెగ్ అంటారు, లెగ్గే అవసరం లేదంటారు, ప్రొడక్ట్ అవసరం లేదని ఇట్లా చాలా చాలా వాటిలో ఏలు పెట్టేసేసి చాలా చేసేసామని చెప్తారు. చూడండి, ఇవన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ టచ్ అయ్యే ఉంటాయి నాకు తెలిసి. ఇవన్నీ కూడా వెస్టేజ్ బిజినెస్ మాకు ముందే తెలుసు. వేస్ట్ కంపెనీ, ఫేక్ కంపెనీ చాలా చూశాను, చాలా చేశాము. ఇవన్నీ రెగ్యులర్గా నా మాటలు ఇవి. సో ఇంకా ఏం వస్తాయో చూద్దాం. మేము కూడా చేసి వదిలేసాం. వీళ్ళైతే ఇంకా చేసి వదిలేసామంటారు. ఏం చేసామంటే ఏం చెప్పరు. కంపెనీ పేరు అంటే కూడా చెప్పలేదు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మేము చేసి వదిలేసామంటారు. ఇంకా వీళ్ళని చూడంగానే 5%లకు 8%లకు అయితే ఇంకా అసలు వీళ్ళే వదిలేశారంటే మన వల్ల కాదు, మనం చేయలేం అనుకుంటారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా చేసి వదిలేశారు. ఇది మెయిన్, చాలా చాలా ఫ్యామిలీస్ లో ఇది చాలా ఎక్కువగా ఉంటది. మనం ఎక్కడ చూసినా మా అక్క జాయిన్ అయింది, మా తమ్ముడు జాయిన్ అయ్యాడు, మా అమ్మ ఆల్రెడీ చేసింది, ఇవన్నీ ఎక్కడో చోట వింటానే ఉంటాం. మాకు తెలిసిన వాళ్ళు చేశారు. అలా రిలేటివ్స్ లో జరిగిన కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ కూడా మీకు వినాల్సి వస్తుంది. మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది చేసి వదిలేశారు. ఇదా చైన్ సిస్టమ్ అని చెప్తారు. అంటే జాయిన్ చేయించాలా, ఒకరి కింద ఒకరిని జాయిన్ చేయడం, ఇదే కదా. అంటే 10 మందిని జాయిన్ చేస్తే అయిపోద్ది బిజినెస్. 10 మందిని జాయిన్ చేస్తే మన పని అయిపోయింది. 20 మందిని జాయిన్ చేస్తే మన పని అయిపోద్ది. అంటే చైన్ సిస్టమ్ కింద కింద జాయిన్ చేసుకుంటూ పోవాలి. ఇదే కదా అంటారు. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ గా ఇవన్నీ కూడా టచ్ అవుతూనే ఉంటాయి. ఎక్కడో చోట మాత్రం టచ్ అవుతాయి, 100% టచ్ అవుతాయి ఇవన్నీ కూడా. సో రిస్క్ తీసుకుని తిరగాలి. మేము డబ్బులు కట్టి మోసపోయాం, చాలా మంది డబ్బులు కట్టేసి మోసపోయి ఉంటారు వీళ్ళు కూడా. మా మా వాళ్ళు కూడా డబ్బులు కట్టి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో కాకుండా రిలేటివ్స్ లో కూడా చాలా మంది ఏయో ఒక చోట, ఎక్కడో చోట ఒక బల్క్ గా ప్రోడక్ట్లు కొని ఎక్కడో చోట ఏదో ఒక ఇష్యూ అనమాట. వాటి వలన డబ్బులు కట్టి మోసపోయామనే ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోతారు. ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ కి అవి అందరికీ చుట్టేస్తారు వీళ్ళు. సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. రిస్క్ తీసుకోగలగాలి. అంటే రిస్క్ తీసుకుని తిరగడం అంటే ఏముండదు, సపోర్టింగ్, అంటే టీంకి సపోర్ట్ చేయాలనే దానికి రిస్క్ తీసుకుని తిరగాలని పెడతారు వాళ్ళు. మనం ఎక్కడ తీసుకోము రిస్క్ చెప్పండి. లైఫ్ లో రిస్క్ తీసుకోకుండా ఏదో వస్తుంది? 100% రిస్క్ ఉంటుంది కంపల్సరీగా. సపోర్ట్ చేయాలంటే టీం మరి రిస్క్ ఉంటుంది. రిస్క్ తీసుకుని తిరగాలి కంపల్సరీగా. మేము రిస్క్ తీసుకోము, మా ఇంట్లోనే కూర్చుంటాము, మా ఇంట్లో కూర్చొని మేము చేసుకుంటా ఉంటాము, వచ్చినప్పుడే వస్తుంది, లేదంటే లేదు. ఏముంది ఇక్కడ, ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టిందా? ఇష్టమైతే కొనుక్కుంటాం, లేకపోతే లేదు, అంతేగాని మనకి ఎందుకు. అంటే చాలా మంది ఆగిపోయిన వాళ్ళు 90% ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. అంటే టీం వచ్చిన తర్వాత సపోర్ట్ చేయకుండా ఆగిపోతారు అనమాట. అట్లా కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. అవి బయట వాళ్ళకి రుద్దుతారన్నమాట. సో ముందుగా మీరు స్టార్ట్ చేయండి, మీకు వచ్చాక మేము వస్తాం. అంటే మనం వెళ్ళి చెప్తాము, చెప్పిన తర్వాత
నో అని చెప్పకుండా వీళ్ళు ఇచ్చే బెస్ట్ సలహా ఏంటంటే, మీకు చెక్కులు వస్తే మేము మీకు డబ్బులు వచ్చినాక చూద్దాం, లేదంటే మీకు రిజల్ట్ వచ్చినాక చూస్తాం. ఇట్లా చాలా మంది స్టార్ట్ చేయకుండానే ఇట్లా మనకి స్టార్టింగ్ లోనే చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది రేట్లు చాలా ఎక్కువ, అసలు వెస్టేజా అమ్మో, రేట్లు ఆ రేట్లు ఏంటండి బాబు, 3 ఫ్యామిలీలు బతకచ్చు అంటారు ఆ రేట్లకి. సో ఇట్లా చాలా మందికి ఎక్కువగా ఎక్కువ రిజెక్షన్స్ వచ్చి పర్చేజ్ చేసిన తర్వాత కూడా బ్యాక్ వచ్చేవి ఎక్కడంటే ఈ రేట్లు చాలా ఎక్కువ అనే కామెంట్ దగ్గర ఎక్కువ మంది బ్యాక్ అయిపోతారు. అంత దూరం వెళ్ళి కొనాలా? ఇదైతే నిజంగా మనకి చాలా కామెడీగా అనిపిస్తుంది. కొంతమంది అయితే ఎందుకు ఆన్లైన్ లో పెట్టుకుంటే ఇంటికే వస్తున్నాయి కదా, ఎందుకు వాళ్ళు వెళ్ళి కొనేవన్నీ ఉంటాయి, మళ్ళీ రోడ్డు మీద వెళ్ళి పర్చేజ్ చేసుకొచ్చేవన్నీ కొనుక్కొస్తూనే ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేవాడికి మాత్రం అంత దూరం వెళ్ళి కొనాలా, ఇంత దూరం వెళ్ళి కొనాలా అంటూ ఉంటారు. మా ఇంటి పక్కన మా ఊళ్ళో ఉంటే బాగుంటది, 10 కిలోమీటర్లు వెళ్ళాలా, 20 కిలోమీటర్లు వెళ్ళాలా, ఇలాంటి రీజన్స్ చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి ఇవన్నీ రెగ్యులర్ గా కామన్ గా అందరికి ఎదురయ్యే పాయింట్స్ అన్నమాట. కొంతమంది ప్రొడక్ట్స్ అమ్ముకోవాలా, ప్రోడక్ట్ తీసుకెళ్లి సజెస్ట్ చేస్తేనే దాన్ని ఒక అమ్ముకునే ప్రోడక్ట్ లాగా వాళ్ళు థింక్ చేసేస్తారు. అది ఏంటి రియల్ గా అసలు మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అమ్మాలా అమ్మకూడదా, అసలు ఏంటిది బిజినెస్ క్లారిటీ ఉండదు, ఏముండదు, కానీ అమ్ముకోవాలని పెట్టేస్తారు ట్యాగ్. అంటే రిఫర్ కి సెల్లింగ్ కి తేడా తెలియకుండా ఉండే వాళ్ళకి ఇది ప్రొడక్ట్స్ అమ్ముకోవాలనే థాట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్, మా ఇంట్లో అడిగి చెప్తాను, మా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తే చేస్తాను, మా సార్ వద్దంటున్నారు, మా అత్తమ్మ వద్దంటుంది. చూడండి, ఇవన్నీ ఒక ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఇంట్లో అడిగి చెప్పడం అంటారు, పర్మిషన్ ఇస్తే చేస్తాం అంటారు. ఎలా అంటే ఇది ఏంటంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్స్ ఏంటంటే, మీరు అందరినీ కలిపి ఒకేసారి ప్లాన్ చెప్పగలిగితే మీకు ఇక్కడ సొల్యూషన్స్ ఈజీ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద ఎక్కడో ఒకడు కనబడతాడు, ఆడికి చెప్పేస్తాము, ఆడి ఇంట్లో చెప్తానంటాడు, లేదంటే అంటే ఇంట్లో ఫ్యామిలీ బిజినెస్, ఇది ఫ్యామిలీ ముందు ప్రోడక్ట్ వాడుకుని నచ్చితే ముందుకు వెళ్తారు. అటువంటి దాన్ని ఏం చేస్తారంటే చెప్తే హస్బెండ్ చెప్తారు, లేదంటే వైఫ్ చెప్తారు, ఇట్లా ఇంట్లో ఒక్కరికే చెప్తారు, లేదంటే స్టూడెంట్కి చెప్తారు. ఆ స్టూడెంట్ కి డెసిషన్ ఏ ఉండదు. అంటే డెసిషన్ మేకర్ చెప్పకుండా ఎవరో ఒకళ్ళు చెప్పడం వలన ఈ నెగిటివ్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. సార్ వెళ్ళాం సార్, చెప్పాను సార్, అవ్వలేదు సార్, ఆ ఇంట్లో వద్దన్నారు సార్, ఈ రీజన్స్ అన్ని చెప్తా ఉంటారు. ఇంకా అటెండ్ అవుతూనే ఉన్నారు, 8:25 అయిపోయింది. ఇంకెప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు 8:25 అటెండ్ అయితే? సో ప్రొడక్ట్స్ వాడి రిజల్ట్ వచ్చాక బిజినెస్ స్టార్ట్ చేస్తాం, ఇది బెస్ట్. ప్రొడక్ట్స్ వాడి రిజల్ట్ వచ్చాక బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, వీళ్ళెంతో కొంత గుడ్లో మెల్ల బెటర్ అంటారు కదా, సో ఆ కేటగిరీ అన్నమాట ఇది. సో ముందు జాయిన్ అయిన వాళ్ళకే డబ్బులు వస్తాయి, అంటే ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకే డబ్బులు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా రీజన్స్, ఏదో ఒక రీజన్ తోటి వాళ్ళ మైండ్స్ లో ఉండే రీజన్స్ ఇవన్నీ కూడా. సో ఈ రీజన్స్ అన్నిటికీ మనం సరిగ్గా ఆన్సర్ చేయగలుగుతున్నామా, చేయట్లేదా? ఒకవేళ చేస్తున్నట్టయితే ఎందుకు మనకి బిజినెస్ రావట్లా? ఈ ప్రాబ్లమ్స్ ని మనం తట్టుకొని ముందుకు నిలబడాలంటే ఏం కావాలి మనకి? ఎవరన్నా చెప్పగలరా? కామెంట్ చేయగలరా ఎవరన్నా? ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అనేది ఎవరన్నా ఒక్క వాడితో చెప్పగలరా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నారు, క్వశ్చన్స్ మాత్రమే చెప్పారు, ఆన్సర్ చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఈ సిచ్యువేషన్ లో నేను మీకు ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు అర్థం కాదు. ఇవి రియల్ గా ఫీల్డ్ లో మీరు ఫేస్ చేసినప్పుడు, మీరు మాట్లాడగలిగినప్పుడు అవి రియల్ గా మీకు మీకు అర్థం అవుతాయి. ఎవరన్నా ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఏంటి ఒకటే వర్డ్ లో ఎవరన్నా చెప్పగలరా? సార్ చాలా ఓపికతో ఉండాలి సార్. ఓకే, ఇంకా ఎవరైనా? ఏదో ఒకటి మాట్లాడండి, మాట్లాడాలి, మాట్లాడితేనే ఇక్కడ, మీకు మాట్లాడకపోతే ఎప్పటికీ ఎదుటి వాళ్ళని మాట్లాడలేరు. కరెక్ట్ గా మన మ్యాటర్ కన్వే చేయగలగాలని, ఓకే, మన ప్రోడక్ట్ ని వాళ్ళకి సరిగ్గా అర్థమయ్యేటట్టు రీచ్ చేయగలిగితే కనుక కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ప్రోడక్ట్ గురించి సార్ కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా ఇక్కడ, బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు, ఇవన్నీ ఏదో ఒకటి చెప్తా ఉంటారు. కాబట్టి వాటికి అన్నిటికీ మనం సరిగ్గా మనం చేయగలగాలంటే ఏం ఉండాలి? ముందు మనం నమ్మాలి సార్, దీంట్లో డబ్బులు వస్తాయని చెప్పి. డబ్బులు వస్తాయని మనం నమ్ముతాం, కానీ ఎదుటి వాళ్ళని ఎలా
ఉమ్, ఉమ్, ఉమ్. మనం నమ్మి నిలబడితేనే కదా సార్ వాళ్ళు కూడా వస్తారు. ఓకే. డెమో కిట్ ఉండాలి సార్. డెమో కిట్ ఉండాలి. ఓకే. సార్ డబ్బులు వస్తాయని చెప్పి మనం వాళ్ళకి అసలు చెప్పొద్దు ఫస్ట్ కొత్త జాయినింగ్ వాళ్ళకి. ఓకే. సార్ తర్వాత ఫ్యామిలీ వాళ్ళు మొత్తాన్ని మీటింగ్కి వచ్చాక కూర్చోబెట్టి హోమ్ మీటింగ్ చేయాలి సార్. అది ఒక 4 పాయింట్ వరకు అది నేనే చెప్పేశాను మేడం ఆల్రెడీ. ఆ 4-5 పాయింట్లకి అది చేస్తే ఓకే. ఆ 4-5 పాయింట్లు క్లియర్ అయిపోతాయి. సార్ ఫస్ట్ ముందు మనము ఈ బిజినెస్ బాగా అర్థం చేసుకోండా సార్. ఎస్ మేడం, కరెక్ట్ మేడం. సింపుల్ అండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏదో ఒక స్టేజ్ లో ఎప్పుడో ఒకసారి, ఒకే చోట అన్ని రావు. మనం హోమ్ మీటింగ్ చేస్తున్నప్పుడల్లా ఒక్కోటి మనకు వస్తూ ఉంటాయి. ఆ టైంలో మనం చేసే హ్యాండ్లింగ్ని బట్టే మీకు బిజినెస్ అనేది నిలబడుతుంది. ఏదో ఒకటి ఆర్డర్ కనీసం కస్టమర్గా రావటం, లేదా కన్జ్యూమర్గా రావటం, ఒక డిస్ట్రిబ్యూటర్గా రావటం, ఏదో ఒకటి జరగాలంటే మీకు కంపల్సరీగా మీ దగ్గర చూడండి, మా ఇంట్లో బయటికి వెళ్ళనివ్వరు. ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రోడక్ట్స్ కొంటా అని చెప్తారు కానీ కొనరు. మీ దగ్గర వాళ్ళే మిమ్మల్ని నమ్మరు ఈ బిజినెస్లో. అవునా కదా? చాలా మంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వరు అంటారు. అందుకే అసలు కనీసం ప్రోడక్ట్స్ వాడుకోండి కొని అన్నా కూడా వాడుకోరు. మన దగ్గర వెళ్ళే ప్రోడక్ట్స్ మన దగ్గర వాళ్ళే ప్రోడక్ట్స్ కొనరు. సో వీటిలన్నిటికీ ఒకటేనండి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మన దగ్గర కరెక్ట్గా నాలెడ్జ్ ఉండగలిగితే ఆ నాలెడ్జ్ తోటి వీటిలన్నిటినీ కూడా మనం ఫేస్ చేయొచ్చు. అంటే ప్రాబ్లం తెలిస్తేనే కదా సొల్యూషన్ చేయగలిగేది. సో మీకు వాటిలన్నిటికీ ఒకటే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలనేదే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇవన్నీ ఒక జూమ్ మీటింగ్లో చెప్పేస్తే నేర్చుకునే కాదు. ఎవరైతే ఆన్ ది స్టాండ్ నిలబడి ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ నెగ్గలగలుగుతారు. అవి మీకు వెళ్ళినప్పుడల్లా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క పాయింట్ ఇవన్నీ పాయింట్లు మీకు ఎక్కడో చోట వస్తూనే ఉంటాయి. కాబట్టి మీకు ఈ నాలెడ్జ్ అనేది రావాలంటే ఆ పాయింట్స్ని ఇమీడియట్గా మీరు ఎలా ఎలా హ్యాండిల్ చేయాలనేది మీ యాక్టివ్ అప్లయన్స్ ఎవరైతే కొంచెం ఈ బిజినెస్లో సక్సెస్ అవుతూ ఇన్కమ్ తీసుకుంటున్నారో మీరు వాళ్ళని టచ్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర దీనికి సొల్యూషన్ ఉంటుంది, కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది. ఇవన్నీ నేను ఓన్గా నా మైండ్లో నేను ప్రిపేర్ చేసుకుంది. ఇది అంటే మేము ఫేస్ చేసే ఇవన్నీ కూడా రాశాను అనమాట. అంటే ఇవన్నీ ఫేస్ చేస్తాం కంపల్సరీగా. ఈ స్టేజ్లో అందరూ ఫేస్ చేయాల్సిందే. బ్రాంజ్ సిల్వర్లు వీళ్ళందరి వరకు కూడా ఉంటుంది. ఇప్పటికీ బ్రాంజ్ సిల్వర్లు అయినా కానీ వీటిలో చాలా వాటికి ఆన్సర్స్ తెలియదు, ఎలా చెప్పాలో కూడా తెలియదు. దాని అందరికి కారణం ఒకటే, అర్థం చేయించలేకపోతున్నామంటే మన దగ్గర నాలెడ్జ్ లేదు. మేడం చెప్పారు కదా, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్కి అర్థం చేయించాలని చెప్పారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే అర్థం చేయించగలుగుతాం, నాలెడ్జ్ ఉంటే అర్థం చేయించగలుగుతాం, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే అర్థం చేయించలేము. సో అర్థం చేయించలేకపోతే అక్కడ ఆటోమేటిక్గా బ్యాక్ అయిపోవాల్సి వస్తుంది. మనం వెనక్కి తిరిగి రావాల్సిందే. చాలా మందికి బిజినెస్ రావట్లేదంటే కారణం అదే. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మన దగ్గర ఉండవు. పోనీ వచ్చినప్పుడు అప్లైన్తో డిస్కస్ చేస్తామా, సార్ ఇలా అయ్యింది ఇలా అయ్యింది ఇలా అయ్యింది ఇలా అయ్యిందని చెప్తే డిస్కస్ చేస్తే అప్లై మీకు సొల్యూషన్ ఇస్తాడు. సో అది కూడా చెయ్యం, చేసుకుంటా వెళ్తా ఉంటాం అంతే. తప్పు జరుగుతుందా, ఒప్పు జరుగుతుందా, చేయగలుగుతున్నామా, చేయలేకపోతున్నామా, ఇవేమీ ఆలోచించాం. స్టార్టింగ్లో అందరం చేసిన వాళ్ళమే, ఈ మిస్టేక్స్ అందరూ చేసిన వాళ్ళమే. మేము ఆల్రెడీ ఫేస్ చేసుకుంటాం కాబట్టి ఇవి మీకు అర్థమైతే ఈజీగా మీకు ముందు ఇంకా మంచిగా అండర్స్టాండింగ్ తోటి చేసుకుంటే ఇంకెక్కువ బిజినెస్ నిలబడుతుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేవి మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎదుటివాడు ఏం అస్త్రం ప్రయోగిస్తున్నాడో తెలిస్తేనే కదా దానికి సరైన అస్త్రం మీరు వేయగలిగేది. మీ దగ్గర అస్త్రాలు ఉంటాయి కానీ ఎదుటివాడు వేసే అస్త్రం ఏంటనే తెలియాలి కదా. అది కూడా తెలిస్తేనే మీరు ఇక్కడ ఏది ఇవ్వాలో తెలుస్తుంది, లేదంటే తెలియదు మీకు కూడా. సో నాలెడ్జ్ పెంచుకోండి. నాలెడ్జ్ పెంచుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ మీ అప్లయన్స్తో డిస్కస్ చేయండి. ఎవ్రీ హోమ్ మీటింగ్ని డిస్కస్ చేయండి. దానివల్ల మీకే నాలెడ్జ్ వస్తుంది. మీకు నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ అటువంటి ప్రాబ్లం ఇంకొక చోట ఫేస్ అయినప్పుడు మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. చాలా మందికి బిజినెస్ వస్తుంది, మీకు రావట్లేదంటే అదే రీజన్. దాన్ని మీరు క్లియర్ చేసుకోండి. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసుకోండి. ఇప్పటికీ తెలుసుకోలేకపోతే మాత్రం కష్టమైపోద్ది. సో చూద్దాం ఇంకేమేమి వస్తాయి చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయి అంటే 5%కి, 8%కి, 12%కి బ్రాంజ్ సిల్వర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇవి చూద్దాం.
ఫోన్ చేస్తే సైలెంట్లో పెడతారు. చాలా మంది ఫోన్ చేస్తే సైలెంట్లో ఉంటుంది తీరు. ఫోన్ చేస్తే వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి మాట్లాడిస్తారు. మనం చాలా సార్లు హోమ్ మీటింగ్ చేసిన తర్వాత ఫోన్ చేస్తాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎత్తి బయటికి వెళ్ళారనో లేరనో ఏదో ఒక రీజన్స్ వస్తూ ఉంటాయి మనకి. అంతే, ఇంక అక్కడితో అయిపోద్ది, ఫాలోఅప్ అయిపోయినట్టే. ఫోన్ సైలెంట్లో ఉందని చెప్తారు. కొన్ని పర్సనల్ కలిసినప్పుడు ఫోన్ సైలెంట్లో ఉందని చెప్తారు. ఫోన్ ఇంట్లో పెట్టి బయటికి వెళ్ళారని చెప్తారు. ఇవన్నీ రీజన్స్ వస్తూ ఉంటాయి. ఫోన్ చూసుకోలేదని చెప్తారు. ఇవన్నీ దేనికి సంబంధించిన చూడండి ఒకసారి, అందరికీ అర్థమవుతుంది ఇది. ఇవన్నీ దేనికి సంబంధించినవి ఎవరైనా చెప్పగలరా? ఈ 5 రీజన్స్ దేనికి సంబంధించినవి ఎవరైనా చెప్పగలరా? ఫస్టే ఉంది కదండి, ఫోన్ 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 అన్నిట్లో చూడండి, అన్నిటి ఫోన్కి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా. సో ఫోన్ ఇష్యూస్ అంటే ఇక్కడ మనం ఏంటంటే స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళు ఏంటంటే హోమ్ మీటింగ్స్ అయితే ఇంట్రెస్ట్ గా చేస్తాం. తర్వాత ఇంకా స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటాం, ఫోన్లో చేస్తాం. పర్సనల్ గా మళ్ళీ వెళ్ళి కలిసి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఇందాడి నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏ ఒకటి ఉంటాయి వాళ్ళకి కంపల్సరీగా. ఆ ముందు ప్రాబ్లమ్స్ అన్ని వీటిలోనే ఉంటాయి. అవన్నీ చెప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు, మీరేమో స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ చూపించకుండా స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటారు. అంటే ఇంట్లో కూర్చునే అన్ని మాట్లాడాలి, అన్ని బిజినెస్ చేయాలనుకుంటారు. సో అక్కడ మీకు ఈ ఇష్యూస్ అన్ని రేజ్ అవుతాయి. సో స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటారు. ఈ బిజినెస్ లో మీరు 5% దగ్గర, 8% దగ్గర, 12% దగ్గర, బ్రాంచ్ దగ్గర మీరు అసలు ఫోన్ అవాయిడ్ చేయండి. ఫోన్ అవాయిడ్ చేయగలిగితే 90% సొల్యూషన్స్ దొరుకుతాయి మీకు. ఎందుకంటే ఫోన్లో మీరు చేసే కొద్దీ ఆ 5%కి 8%కి అక్కడ నెగిటివ్స్ వెళ్తాయి. వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఉన్నారో తెలియదు, ఏంటో తెలియదు, ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు, వాళ్ళు ఓపెన్ అవ్వరు. కానీ మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఎలాగైతే హోమ్ మీటింగ్ చేస్తారో అలాగే ఫాలోఅప్ లో కూడా డైరెక్ట్ గా చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఎక్కువగా మీకు బిజినెస్ వస్తుంది. ఫోన్ లో కంటే కూడా మీకు పర్సనల్ గా మీకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మీకు కనెక్ట్ అవుతారు. ఫోన్ ఎందుకు వాడాలో ఎందుకు వాడకూడదో మీకు ఇక్కడ తెలియాలి. స్మార్ట్ వర్క్ చేయాలనుకోకూడదు. ఈ బిజినెస్ లో స్మార్ట్ వర్క్ ఎప్పుడు చేయాలంటే నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది అది. సో స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటున్నారు చాలా మంది, ఇంట్లో కూర్చొని ఫోన్ ద్వారా బిజినెస్ తెచ్చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరికీ అయితే చెప్తున్నా, స్మార్ట్ వర్క్ అనేది ఈ ఈ లెవెల్లో ఉన్నప్పుడు మీకు వర్కౌట్ అవ్వదు. కాబట్టి మ్యాక్సిమం ఫోన్లో ఫాలోఅప్స్ అవాయిడ్ చేయండి. ఇవన్నీ కూడా ఫోన్లో కాకుండా పర్సనల్గా వెళ్ళి మనం మాట్లాడితే ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. కనీసం ఒక కస్టమర్ కన్నా వస్తారు, కన్జ్యూమర్ కన్నా వస్తారు, బిజినెస్లో రాకపోయినా. మీరు అక్కడే బిజినెస్ కోల్పోతున్నారు. మన టీంలో చాలా వరకు ఆ బిజినెస్ పోతుంది, కస్టమర్ బిజినెస్, కన్జ్యూమర్ బిజినెస్ పోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్మార్ట్ వర్క్ చేయాలనుకుంటున్నారు, అది అవాయిడ్ చేసుకోండి. లేదంటే మాత్రం ఎప్పటికీ మీరు స్మార్ట్ వర్క్ చేస్తే మీ కింద వచ్చే వాళ్ళు అంతకంటే స్మార్ట్ వర్క్ చేస్తారు. సో అక్కడతో అది అయిపోయింది. సో ఇది చూడండి, మా ఇంట్లో వాళ్ళు ప్రొడక్ట్స్ వద్దని అంటారండి. కలిసిన వాళ్ళు కొంతమంది ఐడి తీసుకుంటారు, మనం చెప్పినప్పుడు కొంతమంది ఐడీలు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఐడి తీసుకున్న వాళ్ళందరూ ప్రొడక్ట్స్ కొనరు, కొంతమంది మాత్రమే ప్రొడక్ట్స్ తీసుకుంటారు. అవునా కదా, చూడండి. ఇవన్నీ కూడా ఐడి తీసుకున్నాక వచ్చే ఇష్యూస్ ఇవన్నీ. అసలు మనం ఐడీస్ ఎవరికి ఇవ్వాలో కూడా మన టీంలో చాలా మందికి ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఐడి. అసలు అతను అతని సిచ్యువేషన్ ఏంటి, అతను ఏంటి, అసలు వాడుకోగలడా వాడలేడా, ఈ సిచ్యువేషన్స్ ఏం ఆలోచించట్లేదు. ఐడీలు 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 ఐడీలు. చూడండి, చాలా మంది ఐడీలు తీసుకుంటున్నారు కానీ మనకి తీసుకున్నాక కూడా ప్రొడక్ట్స్ వద్దని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐడీలు డిలీట్ అయిపోయి ఎన్ని ఉన్నాయో. అవునా కదా, కొంతమంది తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు, మళ్ళీ ఆగిపోతారు. అవన్నీ కూడా మనం వెళ్ళి మళ్ళా దాన్ని కౌన్సిలింగ్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ చేసుకుంటే బిజినెస్ వస్తుంది, కౌన్సిలింగ్ చేసుకోకపోతే రాదు. చూడండి, ఒక నెల ప్రోడక్ట్స్ కొన్న వాళ్ళు మళ్ళీ వచ్చే నెల ప్రోడక్ట్స్ కొనరు, కొంతమంది మాత్రం తీసుకుంటారు. ఇది ఎక్కువగా ఫేస్ అవుతూ ఉంటుంది. ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళు కూడా ఆగిపోతుంటారు. కొన్నిసార్లు ఐడీలు కూడా బ్లాక్ అవుతాయి, చెప్పే కదా. ఐడీలు కూడా పోతా ఉంటాయి, వేసిన ఐడీలు కూడా పనికి రాకుండా పోతా ఉంటాయి. ఐడీ బ్లాక్ అయిన కొంతమంది మళ్ళీ ఐడీలు తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. కొంతమందికి ఆల్రెడీ ఏదో ఒక చోట ఎక్కడో చోట ఐడీలు ఉంటాయి, మళ్ళీ వాళ్ళ ఐడీలు తీసుకుంటూ ఉంటారు.
కొంతమంది వాడిన తర్వాత మాకు ప్రోడక్ట్ పట్టలేదు అంటారు, నచ్చడం లేదంటారు. ఇవన్నీ ఐడియాలు ఉన్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్. కొంతమంది కొన్ని రోజులు ప్రోడక్ట్స్ వాడి మధ్యలో వదిలేసి తర్వాత వాడరు మళ్ళీ. అంటే కంటిన్యూగా వాడతారు, ఒక 4 నెలలు వాడతారు వదిలేస్తారు, 4 నెలలు వాడతారు వదిలేస్తారు. సో మనకున్న టీంలో ఒక నెలలోనే ఎక్కువ మంది ప్రోడక్ట్స్ కొంటారు, ఒక నెలలో తక్కువ మంది ప్రోడక్ట్స్ కొంటారు. సో ఇవన్నీ కూడా ఐడి ఇష్యూస్ అనమాట. అంటే ఐడి వేసిన తర్వాత మనం దాన్ని ఎలా మనం నిలుపుకోవాలి, ఫాలోఅప్ చేసుకోవాలి అనే ఐడియా రావాలి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఐడి వేయకముందే మీరు అసలు ఒక పర్సన్ దగ్గర ఐడి చేస్తున్నారంటేనే మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. అతను నేను సర్వీస్ ఇవ్వాలా, ఎలా ఇవ్వాలి, ఎలా నిలుపుకోవాలి, ఏం నాలెడ్జ్ ఇవ్వాలి, ఇవన్నీ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే ఐడి తీసుకున్న తర్వాత వచ్చే 90% ఇష్యూస్ అన్ని కూడా మీకు క్లియర్ అవుతాయి. ఐడి తీసుకున్న తర్వాత మనం ప్రతి ఒక్కళ్ళం ఐడీలు ఇవ్వాలని చూస్తాం, కంపల్సరీ ఐడీలు ఇవ్వాలని చూస్తాం. ఐడీలు ఇవ్వటం వల్ల ఏమీ రాదండి, ఆధార్ కార్డులు తీసుకుని వేయడం వల్ల ఏమీ రాదు. దాంట్లో మీకు కనీసం బిజినెస్ జరిగితేనే దానివల్ల మీకు యూజ్ ఉంటుంది. ఏమి యూజ్ ఉంటుంది లేకపోతే ఏదో ఒక రీజన్ తోటి ఆగిపోతూ ఉంటారు. ఈ రీజన్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు కౌన్సిలింగ్ చేసుకోగలిగితే, ఐడీలు వేసిన తర్వాత కూడా కౌన్సిలింగ్ చేసుకోగలిగితే కొంతవరకు బ్యాక్ అవుతారు. కనీసం 100 మంది ఐడీలు తీసుకుని ఆగిపోయి కౌన్సిలింగ్ చేసుకుంటే కనీసం 40-50 మంది బ్యాక్ వస్తారు. మళ్ళీ కనీసం కన్జ్యూమర్ల కింద వస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ప్రోడక్ట్ వాడుంటారు. ఈ బిజినెస్ లో కొత్త వాళ్ళని తెచ్చుకుంటున్నారు అందా. కొత్త వాళ్ళు కాదండి, పాత వాళ్ళ నుంచి కొంత బిజినెస్ నిలుపుకుంటూనే కొత్త తెచ్చుకున్న రోజున మీకు లెవెల్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాడిన వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళని పట్టుకోవాలని చూస్తున్నారు, కొత్త ఐడీస్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. దానివల్ల మీకు టైం లాగ్ అయిపోతూ ఉంటుంది, నెలలు గడిచిపోతూ ఉంటాయి. పాత బిజినెస్ జీరో అయిపోతూ ఉంటుంది, కొత్త వాడు వస్తాడు, మళ్ళీ వాడు 4 నెలల తర్వాత ఆగిపోతూ ఉంటాడు. ఇవన్నీ ఐడీస్ ఇష్యూస్ అండి. ఐడీస్ ఇష్యూస్ కూడా హ్యాండిల్ చేయడం ఎలాగో రావాలి. జాయినింగ్ ఇష్యూస్ హ్యాండిల్ చేసుకోవాలా, ఐడి వచ్చిన తర్వాత ఇష్యూస్ హ్యాండిల్ చేసుకోవాలా, మొబైల్ ఫోన్తో వచ్చే ఇష్యూస్ కూడా హ్యాండిల్ చేసుకోవాలా. సపరేట్గా ఉంటాయి ఈ ఇష్యూస్ అనేవి కూడా, సపరేట్ ఇష్యూస్గా ఉంటాయి. ఇవన్నీ మీకు ఓన్లీ ఒక నాలెడ్జ్, మీ దగ్గర కరెక్ట్గా నాలెడ్జ్ ఉంటేనే. అంటే జాయిన్ అయిన తర్వాత కొత్తలో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, జాయిన్ అవ్వకముందు హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఒక ఐడి వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఇలా మల్టిపుల్గా మీ దగ్గర అది ఉండాలి. అలా ఉన్నప్పుడు మీకు ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయి. ఇవి చూడండి, మీటింగ్ వస్తామంటారు, కొంతమంది రారు. కొంతమంది మీటింగ్ వస్తామని చెప్పి ఫోన్సే ఎత్తరు అసలు. మీటింగ్ వస్తామని చెప్పి ఫోన్ కట్ చేస్తారు ఆ టయానికి మన వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు. అరే వీక్లీ మీటింగ్ ఉంది, హోమ్ మీటింగ్ ఉంది, వీక్లీ మీటింగ్ ఉంది, రమ్మని చెప్పారు అని చెప్పి కొట్టుకుంటా ఉంటారు. తీరా ఆ టయానికి ఫోన్ కట్ చేస్తారు. కనీసం మెసేజ్ చేసినా కూడా రిప్లై అవ్వరు. సో 20 మందిని మనం మీటింగ్ పిలిస్తే ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే మీటింగ్ వస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మనం 20 మందికి మీటింగ్ ప్లాన్ చేస్తే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు వస్తారు. సో వచ్చేవాడిని కానీ అర్జెంట్ పని ఉండి అందుకే రాలేకపోతుందని చెప్తారు చాలా మంది. మనం కలిసిన వాళ్ళు మీటింగ్ స్టార్ట్ అయ్యే వరకు వస్తాం అంటారు, కానీ కొంతమంది మాత్రమే వస్తారు. మనం కలిసిన వాళ్ళు మీటింగ్ స్టార్ట్ అయ్యే వరకు వస్తాం అంటారు, కానీ కొంతమంది మాత్రమే వస్తారు. ఒక్కోసారి మీటింగ్కి ఒక్కరు కూడా రారు. వీక్లీ మీటింగ్ అని ప్లాన్ చేస్తే ఒక్కరు కూడా రారు ఒక్కోసారి. సో దగ్గర మీటింగ్ ఉన్నప్పుడు చెప్పండి అంటారు, అంటే దగ్గరలో జరగాలంట, వాళ్ళ ఇంటి పక్కన మీటింగ్ జరిగితేనే వస్తారు వీళ్ళు. ఈ మీటింగ్ రాను, నెక్స్ట్ మీటింగ్ వస్తా అని చెప్తారు కొంతమంది. అంటే నెలలో 4 వీక్లీ మీటింగ్ జరిగితే ఒక మీటింగ్ వస్తారు లేదా 2 మీటింగ్ వస్తారు అంతే. అంటే వీళ్ళ ఛాయిస్లు అనమాట, వీళ్ళు ఛాయిస్లు ఇస్తారు అందరికి. సో దూరం మీటింగ్ రారు. మళ్ళా చెప్పే కదా, పక్కనే ఉండాలి. మనకు బూట్ క్యాంప్ ఎక్కడ జరిగితే రారు, ఓన్లీ పక్కన మనకి దగ్గరలో జరిగితే బూట్ క్యాంప్ కానీ దేనికైనా వస్తారు. దూరంగా జరిగే మీటింగ్ ఏది రారు. సో ఇవన్నీ ఏంటంటే ఇష్యూస్, మీటింగ్స్ రీజన్స్ అనమాట. ఇవన్నీ మీటింగ్ చేసేటప్పుడు రీజన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే. అంటే చూడండి, ఇప్పుడు జాయినింగ్ స్టేజ్లో హోమ్ మీటింగ్స్ చేసేటప్పుడు ఏమేమి ఇష్యూస్ వస్తాయి, హోమ్ మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ చేసేటప్పుడు మనం స్మార్ట్ వర్క్ చేయాలనుకుని ఫోన్ ద్వారా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, తర్వాత ఐడీలు వేసిన తర్వాత ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఐడీలు వేసి బిజినెస్ చేయాలనుకున్న తర్వాత మీటింగ్స్కి ఎలాంటి వస్తాయి, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫేస్ చేయాల్సిందే. సో ఈ పైన చెప్పిన ప్రాబ్లమ్స్కి మీ
మీ ఒక్కరితో కాదండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ ఓన్లీ మీరు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మీ ఒక్కరికి మాత్రమే కాదు. మన వెస్టేజ్ బిజినెస్ లో 33 లక్షల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అంటే 3.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే అందులో యాక్టివ్ గా ఎంతమంది ఉన్నారంటే 33 లక్షల మంది ఉన్నారు. ఈ 33 లక్షల మందికి కూడా ఈ సమస్యలు ఎదురయ్యాయి. కొత్తగా మీకు నాకే కాదు, ప్రతి ఒక్కడికి వెస్టేజ్ లో డిస్ట్రిబ్యూటర్ గా బిజినెస్ చేయాలనుకుంటే ఈ ప్రాబ్లమ్సే ఉంటాయి. కొత్తగా ఏమీ రావు. మీరేం కొత్తగా ఫేస్ చేయట్లా. ఆల్రెడీ 33 లక్షల మంది ఉంటే యాక్టివ్గా వాళ్ళందరికీ ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ వీటిని మనం ఫేస్ చేసి వాటికి ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టుకొని ఎవరైతే ముందుకెళ్తున్నారో వాళ్ళు పెద్ద పెద్ద చెక్కులు తీసుకుని నిలబడుతున్నారు. ఒకటే మైండ్ సెట్ తోటి జాయినింగ్ అప్పుడు అదే ఉండి, ఒక ఐడి వచ్చిన తర్వాత అదే మైండ్ సెట్ ఉండి, ఒక మీటింగ్ చేసేటప్పుడు అదే మైండ్ సెట్ ఉంటే ఎలా ఎలా వర్కౌట్ అవుతుంది? ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఏ ఏ లెవెల్లో ఎలా ఫేస్ చేసుకోవాలో అర్థం కావాలి. అది అర్థం కావాలంటే మీరు 5% నుంచి నాలెడ్జ్ పెంచుకోవాల్సిందే. ఇక్కడ ఏమీ ఉండదు. నాలెడ్జ్ ఉంటేనే ఫేస్ చేయగలుగుతారు, నాలెడ్జ్ లేకపోతే ఫేస్ చేయలేరు. సో ఇంకా ఫికర్ చేయమాకండి. ఈ ప్రాబ్లమ్స్ వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేసిన ప్రతి మనిషికి వస్తాయి. ఎవరైతే బిజినెస్ లో నిలబడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాబ్లమ్స్ 100% ఫేస్ చేయాల్సిందే. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. ఆ ప్రాబ్లమ్స్ ని ఎవ్రీ ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడే దాన్ని మీరు ఫేస్ చేసి దాన్ని క్లియర్ కట్ గా మీ యాక్టివ్ అప్లయన్స్ తోటి నాలెడ్జ్ తీసుకొని దాన్ని మీరు క్లియర్ చేసుకోగలిగితేనే నెక్స్ట్ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీ అంతటా మీరే క్లియర్ చేసుకోగలుగుతారు. అది మీరు చేసిన రోజున మీకే బిజినెస్ వస్తుంది. లేదంటే మాత్రం ఇప్పటికీ చాలా మందికి బిజినెస్ రావట్లేదు అంటే ఈ ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఆన్సర్స్ లేవని అర్థం. సింపుల్. మీ దగ్గర నాలెడ్జ్ లేదు, మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఎంతకాలం ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్? నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పా, కేవలం 6 months నుంచి 1 year. మనకు 1 year మాత్రమే వస్తాయి. తర్వాత ఈజీ అయిపోద్ది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లం ఆల్రెడీ రిపీట్ అవుతుంది అంతే, అందులో కొత్తగా రావు. ఆల్రెడీ రిపీట్ అయిపోతాయి. హోమ్ మీటింగ్ చేసినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వస్తే మీకు అలవాటు అయిపోద్ది. తర్వాత ఐడి వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు అర్థమవుతాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థమైపోద్ది. తర్వాత మీటింగ్లు చేయాల్సి వచ్చినప్పుడు ఏం వస్తాయి అర్థమవుతాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థమైపోద్ది. ఇలా మీకు ఒక్కొక్క స్టెప్ లో అర్థమైపోతాయి. అంటే మినిమం 1 year మాత్రమే వస్తాయి ఈ ప్రాబ్లమ్స్. ఈ 1 year ఈ 1 year నిలబడాలి. వెస్టేజ్ లో ఫస్ట్ 1 year నిలబడాలి. ఆ నిలబడే టైంలో ఏదో ఇంట్లో ఉండి నెలకి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి నేను అటెండ్ అవుతున్నాను అనుకుంటే మాత్రం భ్రమ. అది అలాంటి వాళ్ళకైతే 1 year కాదండి, కంపల్సరీగా వాళ్ళకి 3 years 5 years పట్టేస్తుంది. ఎవరైతే రెగ్యులర్ గా కనీసం నెలలో 3-4 మీటింగ్లు అటెండ్ అవుతూ ఈ ఒక్కొక్క ప్రాబ్లంకి ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ ఏదైనా కానీ అన్ని నేర్చుకుంటూ కరెక్ట్ గా తయారైతే మీకు 1 year ఈజీ అయిపోద్ది. సో ఇంకా ఆలోచించమాగండి, దీని గురించి ఏం ఆలోచించమాగండి. నాలెడ్జ్ ఎలా తీసుకోవాలో ఆలోచించండి. అది ఒక్కటే. ఇంకా ఫిగర్ నక్కు ఆగేజీలో లైఫ్ ఎంజాయ్ చేయగలరు. మీకు ఈ 1 year ఇది నేర్చేసుకున్నారంటే ఇంకా వెస్టేజ్లో జీవితకాలం మీరు ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలవాటు అయిపోద్ది. ఇంకా ఏదైనా చేసేస్తారు, ఏదైనా ఫేస్ చేయగలుగుతారు. సో ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఏంటంటే నెక్స్ట్ 1 year నుంచి 3 years లో ఏమొస్తాయి. ఇప్పుడు దాకా 6 months 1 year లో ఏమొస్తాయో ఫేస్ చేయాల్సింది తెలుసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ 1 year నుంచి 3 years లో ఏమొస్తాయి. ఇది యాక్చువల్గా గోల్డ్, స్టార్, డైమండ్ అండ్ క్రౌన్స్ కి. ఇది మీకు పెద్దగా ఇప్పుడు అవసరం లేదు, కానీ జస్ట్ పైపైన చేసుకుంటూ వెళ్తాను. సో ఒక 6 నెలలు సంవత్సరం డబ్బులు రావు దీంట్లో, అందుకే వదిలేసామంటారు. చాలా మంది బ్రాంజ్ అవుతారు, 4 నెలలను బ్రాంజ్ అవుతారు, 6 నెలలను బ్రాంజ్ అవుతారు, తర్వాత వేరే కంపెనీకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మైండ్ సెట్స్ అనేవి ఉండవు అనమాట. కొంతమంది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. డెసిషన్ తీసుకుంటారు, నిలబడతారు, సబ్జెక్ట్ నేర్చుకుంటారు, అన్నీ వచ్చిన తర్వాత కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ఏయో కొన్ని ప్రాబ్లమ్స్ తట్టుకోలేక. సో ఒక నెలలో చెక్ వస్తుంది, చాలా మందికి చెక్ వస్తుంది, మళ్ళీ ఒక నెల చెక్ రాదు. ఒక నెల చెక్ డౌన్ అవుతుంది, అసలు చెక్ రాకుండా ఉండదు, ఎంతో కొంత వస్తుంది, చెక్ డౌన్ అవుతుంది అంతే. మళ్ళా ఒక్కోసారి క్వాలిఫైయే కావు. అంటే చూడండి, ఒక నెల చెక్ వస్తే ఇంకా మన మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అంటే ఇది ఒక జాబ్ లాగా ప్రతి నెల ఇంకా అదే ఇన్కమ్ వచ్చేస్తుంది అనుకుని ప్రతి నెల దాన్ని తీసుకోవాలనుకుంటాం. అది అది కాదండి. ఇక్కడ బిజినెస్ అన్నాక ఇప్పుడు ఒక షాప్ ఉంటుంది, ఒక షాప్ లో నెలకు ఒక 1000 రూపాయలు, రోజుకు ఒక 1000 రూపాయలు సేల్ అవుతుంది అనుకోండి. ప్రతిరోజు 1000 రూపాయలు అవ్వాలని ఉండదు. ఒక రోజు 300 అవ్వచ్చు, ఒక రోజు 500 అవ్వచ్చు.
ఇది కూడా అంతే. బిజినెస్ మీకు స్టేబుల్ అయ్యేంత వరకు స్టాండర్డ్ ఇన్కమ్ అనేది ఒక 2 to 3 years అయితే కంపల్సరీగా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఒక నెల చెక్ తక్కువ వస్తుంది, ఒక నెల క్వాలిఫై అవ్వలేకపోతాం, ఒక నెల చెక్కే రాదు అసలు. ఇవన్నీ కంపల్సరీ దొరుకుతాయి. కానీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ తెలుసు. ఒక నెల చెక్ డౌన్ అయితే దాన్ని మళ్ళీ ఎలా పెంచుకోవాలో అప్లైన్తో డిస్కస్ చేసుకుంటే పాసిబిలిటీ వస్తుంది. కానీ మళ్ళా తగ్గిపోయింది కానీ చెప్పి ఆపుకుంటే జీరోనే అవుతుంది. ఇక్కడ చాలా మంది చేస్తున్న పెద్ద ప్రాబ్లమ్స్ ఇవే. ఏది కొంతమంది లెవెల్స్ వచ్చినాక లెవెల్స్ వచ్చినాక అవుతున్న ప్రాబ్లమ్స్ ఇవి. సో దీన్ని మాత్రం మీరు డిస్కస్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. డిస్కస్ చేయకుండా మీరే పెట్టుకుంటే చేసుకున్న ఎంత కాలం వచ్చి చేస్తున్నా కానీ అదంతా కూడా జీరో అవుతుంది తప్పితే ఏముండదు. సో ఒకనొక స్టేజ్లో బిజినెస్ వదిలేయాలి అని అనిపిస్తుంది. ఇది ఫేస్ చేసిన వాడు ఎవరు ఉండడండి. ప్రతి ఒక్కళ్ళు వెస్టేలో జాయిన్ అయిన తర్వాత, సబ్జెక్ట్ వచ్చిన తర్వాత, చెక్కులు కూడా చూసిన తర్వాత సిచ్యువేషన్ అయితే కంపల్సరీ వస్తుంది. ఇది ఏంటంటే ఒక స్టేజ్ అనమాట. వెస్టేజ్ని ఇంకా వదిలేయాలి, బిజినెస్ని వదిలేయాలి, ఇది నా వల్ల కాదు అని అనిపిస్తుంది. 100% అనిపిస్తుంది. నాకు కూడా అనిపించింది. ఇంకెవరికి అనిపించిందో చెప్పండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు కదా, సీనియర్స్ ఉన్నారు కొంతమంది. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. బిజినెస్ వదిలేయాలని ఎంతమంది కనిపించింది చెప్పండి. ఇక్కడ కొంతమంది ఉన్నారు కాబట్టి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మాట్లాడాలి. ఈ స్పీకర్ ఆన్ చేసుకుని మాట్లాడడానికి కూడా ఏమైంది? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి అనిపించింది బిజినెస్ వదిలేసి వెళ్ళిపోవాలని ఎవరికి అనిపించింది? నేను ఓపెన్గా చెప్తున్నా, నాకే అనిపించింది అని చెప్తున్నా కదా. మీకేమైంది చెప్పడానికి? ఆ స్టేజ్ దాటితేనే నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది. సరే నేనే అడుగుతా. రవి సార్ అన్మ్యూట్ చేసుకుని సార్ మాట్లాడండి. సార్ నాకైతే స్టార్టింగ్ లో అనిపించింది సార్. అసలు నేను 8% అవ్వక ముందే అనిపించింది నాకు. ఎందుకంటే నేను జాయిన్ అయిన తర్వాత 5% అయ్యాను. ఆ తర్వాత 8% అవ్వడానికి ఇట్లా మనకు అంటే అప్పుడు 282 పీవీ కావాలని అన్నారు మీరు. దానికోసం అని నేను వెళ్ళాను జనాల దగ్గరికి. స్టార్టింగ్లో ఏంటంటే నేను చెప్పింది ఎవరు కూడా అసలు ఒప్పుకోలేదు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు చెప్పాను, ఎవరు కూడా ఒప్పుకోలేదు. అసలు కనీసం ప్రొడక్ట్ వాడతామని కూడా చెప్పలేదు. దానితో పాటు నెక్స్ట్ నాకు కొంచెం బాగా ఏంటంటే అవమానంగా అనిపించింది. అయితే ఆ టైంలో ఇదంతా మనకు ఎందుకు, అసలు బిజినెస్ మనకు వద్దనేసి అనుకున్నాను. అప్పుడు మా మిస్సెస్ ఉంది, సరేలే బిజినెస్ గురించి ఎందుకు, దాన్ని ఆపేసుకోవచ్చు, కానీ ప్రొడక్ట్ బాగున్నాయి కదా, ప్రొడక్ట్ వాడుకుందాం అని మాత్రం చెప్పారు. ఇంకా ప్రొడక్ట్ వాడుకుంటున్నాం. తర్వాత మీరు వచ్చి కనిపించారు, మాట్లాడారు. నా తర్వాత అక్కడ నుంచి మాత్రం నేను ఎప్పుడైతే లైవ్ మీటింగ్లకి, విజయవాడలో మీటింగ్లకు ఎప్పుడైతే అటెండ్ అయ్యానో, ఓహో ఇందులో అంటే మనకే కాదు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే నేను ఇక దీంట్లో అంటే నా పొజిషన్ స్టైల్ మార్చాలనుకున్నాను. అంటే నేను టీచర్ని అనేది కొంచెం పక్కకెట్టేసి ఈ వెస్టేజ్లో అనేది ఏంటో జీరో నుంచి వెళ్తే కానీ మళ్ళీ నేను దీంట్లో నిలబడగలుగుతాను అనేది మాత్రం మీటింగ్ల ద్వారా నాకు తెలిసింది. అక్కడ నుంచి అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు సార్. ఇంకా సో ఇంకో క్వశ్చన్ సార్, మీకు ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ మీకు ఈజీయా కష్టమా? నాకైతే ఈజీ సార్. సో అది ఎలా పాసిబుల్ అయిందని మీ ఉద్దేశం? దాని మెయిన్గా ఏంటంటే మీటింగ్ల వల్ల, అంటే మీటింగ్లకు అంటే నాకు ఈజీ అనిపించింది కంపల్సరీ చెప్పాలంటే సార్ మీటింగ్లో సార్ సబ్జెక్ట్ నేర్చుకున్నాను. సబ్జెక్ట్ నేర్చుకున్నాను. సబ్జెక్ట్ మనం ఎన్ని మీటింగ్లు ఎన్ని చెప్పినా సింపుల్ ఒకే అంటే 2 లైన్లు ఏంటంటే సార్, మనకు ఆరోగ్యం కావాలంటే ప్రోడక్ట్ వాడుకోవాలి, ఆదాయం కావాలనుకుంటే వాడిచ్చే వాళ్ళని తయారు చేసుకోవాలి. ఆ తయారు చేసే క్రమంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇది బిజినెస్గా ఆలోచించినప్పుడు ఎవరికైనా వస్తాయి అవి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్లనే ఉంటాయి సార్, కొత్తగా ఏమైనా ఉంటాయా? ఇక మీరు చెప్పినా సార్, నేను లాస్ట్లో అదే చెప్తాం అనుకున్నాను. వల్ల మీరు ముందు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇవే ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు ఏమేమి చెప్తున్నారో నా మైండ్లో నేను వెళ్ళిన దగ్గర నాకు ఎక్కడెక్కడ అయినావో నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. నాకు ఈ రోజున మేము ఉంటాము రండి సార్ అని చెప్పి నేను ఇక్కడ నుంచి మన ఎక్కడ సార్ మన తుళ్ళూరు తెలుసు కదా సార్ మీకు? అవును సార్.
తుళ్ళూరు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ ఫోన్ కోసం ఒక మెసేజ్లో పెడుతుంటే దాదాపు 4 అవర్స్ వెయిట్ చేసి చివరికి వాళ్ళు నాకు కుదరదంటే ఇంటికి వచ్చేసాను. ఎస్ సార్, ఎస్ సార్. ఆ, నాకు అది ఓకే సార్, గుర్తొచ్చింది సార్ అసలు. ఇంకా తర్వాత మాట్లాడదాం, ఇంకా సెషన్ ఉంది, జస్ట్ ఓకే ఓకే మ్యూట్ చేసుకోండి. ఓకే. సుజాత మేడం, సుజాత మేడం, ఇంకెవరికైనా అనిపిస్తే అన్మ్యూట్ చేసుకుని ఓపెన్ గా చెప్పండి. క్విట్ అవ్వాలనిపించిందని ఓపెన్ గా చెప్పండి. ఎందుకంటే ఆ స్టేజ్ దాటితేనే మీకు నెక్స్ట్ స్టేజ్ వస్తుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సార్ జర్నీలో ఉన్నా అందుకని లేట్ అయింది ఒకసారి ఆగండి మేడం, బస్ లో ఉన్నారా లేదా బండి మీద ఉన్నారా? సార్. బైక్ మీద ఉన్నాను సార్. కొంచెం పక్కన ఆపి ఒక 2 నిమిషాలు మేడం. సార్ ఆగండి సార్. అదే మేడం, మీకు ఈ బిజినెస్ ఆగిపోవాలనిపించిందా లేదా? ఆగిపోవాలి అని అయితే అనిపించలేదు సార్. ఇంతవరకు ఎందుకంటే అనిపించలేదా మేడం? మాది ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మేము చాలా ప్రొడక్ట్ వాడాం. ఫస్ట్ మేము కస్టమర్స్ సార్ అవును మేడం. వెస్టేజ్ కి కస్టమర్స్ గా ఉండి అప్పుడు బిజినెస్ చేద్దాం అనుకున్న టైంలోనే ఆగిపోయాం మేము. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత మళ్ళీ కలిసి మళ్ళీ అంటే బిజినెస్ మేడం, ఇప్పుడు నేను కొత్తగా నేను అనేది స్టార్ట్ ఏంటంటే చేసి నేను అనేది ఏంటంటే ఆల్రెడీ 2014-15 లోనే మీరు వెస్టేజ్ చేసి ఆగిపోయారు, అవునా కదా? అవును అంటే మీరు కూడా ఆగిపోయి ఆగిపోయి వచ్చినట్టే. అవును కానీ అప్పుడు మేము బిజినెస్ గా వెళ్ళలేదు, జస్ట్ అదేలేండి మేడం, కస్టమర్స్. అదేలేదు. ఓకే 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 ఓకే. ఓకే మాకు మేడం, పర్లేదు బిజినెస్ మేడం, ఓకే. చేసుకోవచ్చు అని కూడా తెలీదు. ఆ, మేము కస్టమర్స్ గా ఉన్నాము, బిజినెస్ చేయొచ్చు దీనిలో వెళ్దాం ముందుకు అనేది నాకు అప్పుడు తెలియదు. అప్పుడు ఓ- చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే ఓకే. ప్రొడక్ట్ నచ్చి వాడుకున్నాం సార్. ఇప్పుడు స్టార్టింగ్ కూడా ప్రొడక్ట్ కోసమే వచ్చాం మేము దీంట్లోకి. అవును మేడం, అవును. ఓకే ఓకే. బిజినెస్ చేద్దాము అనుకున్న తర్వాత ఎందుకంటే కంపెనీ బేస్ బాగుంది ఇంకా కాబట్టి చెయ్యాలనుకునే డిసైడ్ అయ్యి దిగాను సార్. అందుకే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆఖరికి నేను చెయ్యలేకపోయిన సిచ్యువేషన్ వచ్చినా కూడా మళ్ళీ ఉమ్, నిలబడగలిగాను. అవును మేడం, అవును. ఓకే మేడం, ఐఎమ్ థ్యాంక్ నాట్ యూ మేడం. ఓకే స్ట్రాంగ్. మేడం, ఓకే టెస్ట్ ఓకే మనే సార్. చెప్తారులే, మళ్ళీ చివరిలో ఏమైనా మాట్లాడుతుర్లే. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇంకెవరన్నా ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవచ్చు. ఎవరికన్నా బిజినెస్ ఆగిపోవాలనిపించిందా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. గౌరీ మేడం ఉన్నారు, మద్దిలేటి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, మాట్లాడటానికి ఏమైంది? నరసింహ ఉన్నారు, చాలా మంది మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే మీకు ఈ బిజినెస్ అసలు మీకు పనికి రాదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గౌరీ మేడం, చెప్పండి మేడం. నేనైతే 2 సంవత్సరాల ముందరే ఆగిపోయాను సార్ దీన్ని. ఎస్ మేడం, అవును మేడం. అంటే ఒక ఫారిన్ టూర్ వెళ్ళేసి వచ్చాను. మా ఆయన ఒకసారి వెళ్ళాము, ఇద్దరం వెళ్ళాము. అవును మేడం, టీం అవును. స్ట్రాంగ్ అవుతుందని చెప్పి అట్లా అట్లంతా ఉన్నాము. టీం అవును మేడం. అంతా పడిపోయింది. నాకు ఇంట్లో కొంచెం పరిస్థితులు బాగాలేని దానివల్ల డ్రాప్ అయిపోయాను సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. అంటే మీకు కూడా ఒక స్టేజ్కి అయితే అదే సిచ్యువేషన్ వచ్చింది కదా. అవును అవును సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, పర్లేదు మేడం, థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. సో లేటెస్ట్ మీ ఇక్కడ ఉన్న టీం ఎవరికైనా కానీ 5% 8% చెప్తున్నా, ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ కంపల్సరీ వెస్టేజ్ అయితే వస్తుంది. సిచ్యువేషన్స్ మనం టెస్ట్ చేస్తాయి. ఆ సిచ్యువేషన్స్ టెస్ట్ చేస్తున్నప్పుడే ఎవరైతే దాన్ని నిలుపుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ నిలబడ్డారు. అందుకే మీకు 100లో 10 మందికే వెస్టేజ్లో చెక్లు ఎందుకు వస్తున్నాయి అంటే, ఇందాడ నేను చూపించిన ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరైతే ఫేస్ చేసుకుని నిలబడ్డారో వాళ్ళు మాత్రం ముందుకెళ్తున్నారు. వాళ్ళకి ఇంకా బిజినెస్ ఈజీ, ఇంకా అంతే, సింపుల్గా చేసుకుంటూ వెళ్తారు. అది మీకు అర్థం కావాలంతే. సో కొంతమంది బ్రాంజ్ అయినాక, కొంతమంది సిల్వర్ అయినాక బిజినెస్ వదిలేస్తారు. చూడండి, అప్పుడు దాకా సబ్జెక్ట్ నేర్చుకుంటారు, తెలుసు కాన్స్టెంట్ అనేది తెలుసు, మాక్సిమం అన్నీ తెలుసు, వెస్టేజ్ అంటే తెలుసు, వెస్టేజ్ స్టామినా తెలుసు, ఇన్కమ్ ఉందని తెలుసు, అన్నీ తెలుసు, కానీ బ్రాంజ్ అయ్యి సిల్వర్ అయ్యి వదిలేసుకుంటారు. అప్పుడు దాకా మరి ఆ కష్టం అంతా మర్చిపోతారు, సింపుల్ గా మర్చిపోతారు. ఏదో ఒక చిన్న రీజన్ అంతే, ఒక చిన్న రీజన్, ఒక చిన్న గీతని అడ్డం పెట్టుకొని వదిలేసుకోవాలనుకుంటారు. చాలా మంది బ్రాంజ్ సిల్వర్లలో ఎక్కువ మంది క్విట్ అవుతారు. అందుకే 10 మంది 10 మంది బ్రాంజ్లు అయితే అందులో ఒకళ్ళు ఇద్దరు సిల్వర్లు అవుతారు.
10 మంది సిల్వర్లు అయితే అందులో ఒకళ్ళు ఇద్దరు గోల్డ్ అవుతారు. చూడండి అసలు ఎంత లాజిక్ ఉందో చూడండి ఆ బ్రాంజ్ సిల్వర్లో. అక్కడ ఎవరైతే ఆ స్టేజ్ అక్కడ ఎవరైతే క్విట్ అయిపోవాలి అనుకుని మళ్ళా వచ్చి నిలబడతారో వాళ్ళే ఫ్యూచర్ బిజినెస్. ఆ సిచ్యువేషన్ రాకపోతే మాత్రం ఇంకా మీకు ఆ సిచ్యువేషన్ రాలేదని వస్తుంది కంపల్సరీ. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సిచ్యువేషన్ ఫ్యూచర్లో 100% వస్తుంది, గుర్తుపెట్టుకోండి అంతే. కొంతమంది మనం కొంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి అనే ఫీలింగ్ వెళ్ళిపోతారు. ఎప్పుడు అంత సబ్జెక్ట్ వచ్చిన తర్వాత కూడా, అన్నీ వచ్చిన తర్వాత కూడా నేను ఆగిపోతే పైనోడు చెక్ అయిపోద్ది అంటే దాని అర్థం ఏంటి అంటే అంటే నువ్వు కొనుక్కుంటేనే పైనోడు డబ్బులు అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అవ్వరు. ఒక స్టేజ్ లో ఉంటది, నేను యాక్సెప్ట్ చేస్తా. కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, కొత్తగా టీం లేనప్పుడు కంపల్సరీ డిపెండెంట్ ఉంటుంది. కానీ అది ఒక స్టేజ్ దాటిన తర్వాత డిపెండెన్స్ ఉండదు. ఆ స్టేజ్ దాటేంత వరకు ఫేస్ చేసుకోవాల్సిందే. ఎవరి మీద ఎవరు ఇక్కడ డిపెండ్ అవ్వరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎందుకు వదిలేస్తారంటే సిస్టమ్ ప్రాబ్లం అండి. వాళ్ళు సిస్టంలో ఉంటారు, 99% సిస్టంలో ఉంటారు. బ్రాంజ్ సిల్వర్లో అయిన తర్వాత కూడా సిస్టంలో ఉంటారు కాబట్టి వాళ్ళు వదిలేస్తారు. సిస్టమ్ అంటే తెలుసు కదా, 7 స్టెప్స్ చేయరు. ప్రతిరోజు కూడా 7 స్టెప్స్ చేయాల్సిందే. ఆ సిస్టంలో ఉండకపోతే అంతే. సో 1 ఇయర్ 3 ఇయర్స్ 1 to 3 ఇయర్స్ లో వస్తుంది. ఇది చాలా మందికి 1 to 3 ఇయర్స్ లో వస్తుంది. అది గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ లో వస్తుంది. చాలా మంది క్రౌన్ లో అయిపోయి క్విట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, యూసిడీలో క్విట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సిస్టంలో లేకపోతే ఎవరికైనా అది తప్పదు. అందుకే సిస్టమ్ పెట్టేది ఎందుకు, కంపెనీ చెప్పే సిస్టమ్ పెట్టేది అందుకే. 100% హోమ్ మీటింగ్ చేయాలి, వీక్లీ మీటింగ్లు చేయాలి, కోర్ మీటింగ్లు చేయాలి, అన్నీ చేసుకోవాలి. జూమ్ మీటింగ్ కూడా చేయాలి. కరోనాకు ముందు వరకు జూమ్ మీటింగ్ లేవు. కరోనా వచ్చిన తర్వాత నుంచి ఎక్కువగా టీమ్స్ అన్ని ఎక్కువ గ్రో అవుతుంది జూమ్ మీటింగ్స్ లోనే. జూమ్ మీటింగ్ చేస్తున్నాం కదా సార్, వీక్లీ మీటింగ్ ఎందుకు చేసుకోవాలంటే వీక్లీ మీటింగ్ కూడా 100% చేసుకోవాలి. లాస్ట్ 1 వీక్ ఏం జరిగిందో తెలిస్తేనే కదా. లాస్ట్ 1 వీక్ ఏం జరిగిందో తెలియకపోతే ఆ తప్పుల్ని ఎలా దిద్దుతావు నువ్వు నీ టీంకి? ఆ తప్పులు దిద్దుకుంటేనే కదా నెక్స్ట్ 1 వీక్ తప్పులు జరగకుండా ఉండేది. అంటే ఒక వీక్లీ మీటింగ్ జరగకపోతే 15 రోజుల బిజినెస్ కోల్పోతారు. ఈ అసలు వీక్లీ మీటింగ్ ఎలా చేయాలో కూడా తెలియట్లేదు చాలా మందికి. ఎందుకు చేసుకోవాలో అర్థం కావట్లేదు, ఎలా చేయాలో కూడా తెలియట్లేదు. సిస్టమ్ ప్రాబ్లం ఇదంతా. సిస్టంలో లేని వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అవి. సో ఒక్కరు యాక్టివ్ లీడర్ దొరుకుతారండి. ఇదంతా ఫైనల్ గా ఎప్పుడైనా సరే ఇదంతా ఫేస్ చేస్తున్నప్పుడు ఒక యాక్టివ్ లీడర్ దొరుకుతారు. ఆ ఒకే యాక్టివ్ లీడరే 100 మందిని తీసుకొస్తాడు. ఆ ఒక యాక్టివ్ లీడరే 1000 మందిని తీసుకొస్తాడు. ఆ ఒక యాక్టివ్ లీడరే 1,00,000 మందిని తీసుకొస్తాడు. అలాంటి ఆరుగురు యాక్టివ్ లీడర్స్ కోసమే మనం ఈ బిజినెస్ చేసేది. వాళ్ళని తయారు చేసుకోవటమే, వాళ్ళని దిద్దుకోవటమే, వాళ్ళకు డబ్బులు ఇప్పించడమే. వాళ్ళకు మీరు డబ్బులు ఇప్పించగలిగి తయారు చేసుకుంటే ఆ ఒక్కళ్ళే 100 మందిని తీసుకొస్తారు, 1000 మందిని తీసుకొస్తారు. అందరికీ లక్షల టీం ఎందుకు వస్తుంది, వేల టీం ఎందుకు వస్తుంది అంటే అందరూ కాదండి. అందులో యాక్టివ్ లీడర్ ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు ఉంటారు, ఆరుగురే ఉంటారు. ఆరుగురు వస్తే ఇంకా ఆటోమేటిక్ గా ఇంకా బిజినెస్ మీకు ప్యాసివ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, తరతరాల ఇన్కమ్ వస్తుంది. ఆ ఒక్క యాక్టివ్ లీడర్ దొరికినప్పుడు సంతోషం అనిపిస్తుంది. దానికోసమే ఫైటింగ్, అందరూ ఫైటింగ్ దానికోసమే. కానీ ఈ లోపల ఇన్కమ్ తీసుకోవాలి కాబట్టి కస్టమర్స్ మెయింటైన్ చేసుకోవాలి, కన్జ్యూమర్స్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఈ లోపల మనం నిలబడాలి కదా, చెక్కులు తీసుకోవాలి కదా. సో అది గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్కళ్ళు వస్తారు, 100% వస్తారు. అందరికి వచ్చినప్పుడు మనకు కూడా ఎందుకు రారు, కంపల్సరీ వస్తారు. సో ఫైనల్ గా వాట్ షుడ్ ఐ డూ, మనం ఏం చేయాలి? ఫైనల్ గా స్టే స్ట్రాంగ్ అంతే. మనం గట్టిగా నిలబడాలి అంతే. ఒక 1 ఇయర్ పాటు నిలబడాలి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మనం నేర్చుకున్న దాన్ని అప్లై చేసుకోవాలి అంతే. నిలబడండి, నెక్స్ట్ 2 ఇయర్స్ నడవండి. సింపుల్. 3 ఇయర్స్ కంపల్సరీగా 3 ఇయర్స్ కనుక మనం నిలబడగలిగితే 100% సక్సెస్ వస్తుంది. సో ఫైండ్ యువర్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. మనం ఎందుకు పుట్టాం, దేనికోసం పుట్టాం? జీతాల కోసం బతకడానికి పుట్టామా, జీవితాల కోసం బతకడానికి పుట్టామా? టైం మన చేతిలో పెడదామా, వేరే వాళ్ళ చేతిలో పెడదామా? మన కోసం మనం కష్టపడదామా, వేరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ చేయడం? మీరు మీ పర్పస్ ఏంటి, మీరు పుట్టిన కారణం ఏంటి, అది తెలుసుకోండి. లేదంటే మన మన ముత్తాత ఎవరో మనకు తెలియదు, మన కూడా అంతే. మన పిల్లలు కూడా మనం మర్చిపోతారు ఫ్యూచర్లో.
ఇది జరగబోయేది. ఇప్పుడు దాకా రెండో తరం మూడో తరాన్ని మర్చిపోతుంటే నెక్స్ట్ 20 years లో మన తరాన్ని మన పిల్లలే మర్చిపోతారు. ఎందుకంటే మనం వాళ్ళకి ఏమి ఇవ్వలేం కాబట్టి వాళ్ళు మనం failure గా అలా అయిపోద్ది అనమాట. మీ పర్పస్ ఏంటి, అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము ముందు అది డిఫైన్ చేసుకోండి. మీరు వెస్టేజ్కి ఎందుకు వచ్చారు, సరే వెస్టేజ్కి వచ్చినప్పుడు ఏం డిజైన్ చేసుకున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, దానికోసం మీరు ఉన్నారా, దానికోసం మీరు ఏం త్యాగం చేస్తున్నారు, ఏం చే- ఏ ఏ- ఏదో ఒకటి త్యాగం చేయాలి. మనం త్యాగం చేయకపోతే ఏది రాదండి. త్యాగాల ఫలితమేనండి ఏదైనా. మనకు స్వాతంత్రం వచ్చిందన్న త్యాగాల ఫలితమే. మీ లైఫ్లో చేంజ్ కోసం మీరు చేసే త్యాగాలు ఏంటి చెప్పండి. అది మీకు మీ లైఫ్ మీరే డిసైడ్ చేసుకోండి. అది ఎవరికి చెప్పవసరంలా. మీరు ఏం త్యాగాలు చేయాలో మీరే డిసైడ్ చేసుకుని చేసుకోండి. ప్రతిరోజు లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీడే. ప్రతిరోజు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఒక పాయింట్, ఏదో ఒక ట్రైనింగ్, ఏదో ఒక మీటింగ్ కంపల్సరీ యూట్యూబ్లో ఉంటాయి. చాలా మంది లైఫ్ స్టైల్స్ వస్తాయి, ప్రొడక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఏదో ఒక ప్రోడక్ట్ గురించి, ఏదో ఒక క్వశ్చన్ గురించి మీరు నేర్చుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్గా మీ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయి ఆటోమేటిక్గా రావాల్సిన టైంలో బయటకు వస్తుంది. అది మీరు ప్రత్యేకంగా తెచ్చుకోవాల్సిన, మీ మైండ్ టక్మని చెప్పేస్తుంది ఆన్సర్ కూడా. సో లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీడే. మీరు ప్రతిరోజు ఏదో ఒక విషయం నేర్చుకునేట్టుగా తయారవగలిగిన రోజున 100% మీరు తయారవుతారు. స్ట్రాంగ్గా నిలబడండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అప్ లైన్ నమ్మద్దు, డౌన్ లైన్ నమ్మద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇప్పుడు డబ్బులు వస్తే మీ ఇంట్లోకి వస్తాయి, అప్ లైన్ ఇంట్లో కాదు. మీ ఇంట్లోకి డబ్బులు రావాలంటే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. చెప్పా కదా, అప్ లైన్ అనేవాడు టార్చ్ లైట్ లాంటి వాడు అంతే. మీరు స్విచ్ ఆన్ చేసుకుంటే లైట్ వస్తుంది, స్విచ్ ఆన్ చేసుకోకపోతే లైట్ రాదు అంతే. ఆ స్విచ్ మీరు నొక్కుతున్నారా లేదా? స్విచ్ నొక్కకపోతే అప్లైన్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీ చేతిలో టార్చ్ లైట్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది మీకు అర్థం కావాలి. సో నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్. మీరు అసలు గివ్ అప్ ఇవ్వకూడదు. అది ఎంతకాలం పెట్టుకుంటారో మీరు పెట్టే ఎఫర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది. 3 ఏళ్ళు పెట్టుకుంటారా, 5 ఏళ్ళు పెట్టుకుంటారా, 10 ఏళ్ళు పెట్టుకుంటారా? నేను వెస్టేజ్లోకి వచ్చానంటే 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా నిలబడాలా, అవ్వాలా అంతే. లేదంటే లేదు. అసలు ఇప్పుడే కుట్ అయిపోయింది, ఇబ్బంది లేదు. ఒక డెసిషన్ తీసుకోండి. ఫైనల్ అండి, ఇంకెందుకంటే ఏముండదు. కన్స్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్ఫెక్షన్. ఎవరైతే కన్స్టెన్సీలో ఉండి కరెక్ట్గా ప్రతి పని కన్స్టెన్సీగా ఉండాలి. మనం ఒక 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 ఫాలోఅప్ చేసినా, ఒక పీవీ చేసినా, ఒక మీటింగ్ చేసినా, ఏదైనా కానీ మనల్ని నిలబెట్టేది ఇక్కడ కన్స్టెన్సీ. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. కన్స్టెన్సీగా వర్క్ చేసుకోండి. చిన్న చిన్నగా స్టార్ట్ అవ్వండి. ఒక్కొక్క పిన్ లెవెల్ చూసుకోండి. ఒక్కొక్క ఇన్కమ్ తీసుకోండి. మీకు ఏం కావాలో, మీ లైఫ్లో పర్పస్ ఏంటో, వెస్టేజ్లో ఏం కావాలో డిఫైన్ చేసుకోండి. ఇదే ఫైనల్గా. సో నాలెడ్జ్ పెంచుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మీరు చేసుకోగలిగితే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. మీకు ఏ అప్ లైన్ అవసరంలా, ఏ డౌన్ లైన్ అవసరంలా. మిమ్మల్ని మీరే తయారు చేసుకుంటే మీలాంటి వాళ్ళు మీరే తయారు చేసుకుంటారు ఇంకా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలంటే త్వరగా మాట్లాడండి. ఆల్రెడీ 9:05 అయిపోయింది. 5 minutes ఎక్కువ వద్దు. గుడ్ మార్నింగ్ సార్. వసంతం మేడం, గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. ఏం లేదు. త్వరగా మాట్లాడండి. 5 minutes ఉంటుంది. ఎవరైనా మాట్లాడకుంటే త్వరగా మాట్లాడండి. మాట్లాడకపోయినా నో ప్రాబ్లం, చెప్తున్నా కదా. సార్ గుడ్ మార్నింగ్ సార్. రైట్ సార్, గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. ఈరోజు చెప్పిన పాయింట్స్ అన్నీ ఎవరైతే అర్థం చేసుకొని నిలబడి కనబడి వినబడితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి చెక్ అనేది వచ్చేస్తుంది. ఎవరైతే మనకు డబ్బులు రావు, చెక్కులు రావట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఈరోజు మీరు చెప్పిన సిస్టంలో మీరు చెప్పిన పాయింట్స్ అనేది ఫాలో అవుతున్నారా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆన్సర్ వస్తుంది సార్. చాలా మీరు చెప్పిన పాయింట్స్ ప్రతిదీ చాలా బాగున్నాయి. అంటే సింపుల్గా నాకు తెలిసి అందరికి తెలిసిన పాయింట్స్ ఇవి, కానీ వీటిని అంత ఈజీగా అంటే వాళ్ళు దీన్ని ఫాలో అవ్వట్లేదు అనమాట. అంటే ఇక్కడ ఏ ప్రాబ్లం ఏ స్టేజ్ లో వస్తుందో తెలియట్లేదు సార్. హోమ్ మీటింగ్ స్థాయిలో ఏదో వస్తుంది, అది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఫోన్ కాల్ చేస్తే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది.
ఐడి చేస్తే ఏ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, మీటింగ్ టైంలో ఏ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనేది, ఏ ప్రాబ్లంకి ఏంటనేది వీళ్ళకి తెలియట్లేదు. అంతా మైండ్లో పెట్టేసుకుని ఏది అర్థం కావట్లేదు వీళ్ళకి. అవును సార్, అదొకటి. అట్లా ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఏదైనా తెలియకపోతే అడగాలనేది కూడా తెలియట్లేదు సార్. అందుకే కదా సార్ నిజంగా. అప్లైన్ టచ్ లో ఉండండి అని చెప్పేది అదే కదా. అవునవును, ఇందాక చెప్పిన పాయింట్ మెయిన్ ఏంటంటే అంటే అది కనుక వాళ్ళు కనుక క్వశ్చనింగ్ చేయగలిగితే, ఇప్పుడు స్కూల్లో దీంట్లో ఎస్ఐలో జాయిన్ అయ్యారంటే గిట స్కూల్లో ఎల్కేలో జాయిన్ అయ్యారు సార్. అంతే సార్ అంతే. మన ఎల్కేజీ యూకేజీ అంటే ఇక్కడ మనకు ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అనుకుంటే 12% 16%, అంటే 12%కి వచ్చారంటే మినిమం నాలెడ్జ్ రావాలి. అవును అప్పటి సార్. వరకు మాత్రం అప్లైనరు దగ్గరుండి ఎలా అయితే స్కూల్లో దిద్దిస్తారో ఇక్కడ కూడా అప్లైనర్ దగ్గర ఉండి ప్రతిదీ చెప్తారు, ప్రతిదీ వెంట ఉండి అన్ని నేర్పిస్తారు. ఈ లోపు నేర్చుకొని 16% అయ్యే లోపు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ప్రతిదీ వాళ్ళు కనుక నేర్చుకొని గుర్తుపెట్టుకోగలిగితే మాత్రం నిలబడతారు. ఇంకా వాళ్ళు వెళ్ళి చేస్తున్న క్రమంలో ఏదైనా మిస్టేక్లు వస్తే మళ్ళీ రివర్స్ కాల్ చేశారంటే వాళ్ళు కంపల్సరీగా నిలబడతారు. ఆటోమేటిక్గా ఇందులో ఇన్కమ్ అనేది వస్తుంది. అవును సార్. అది అవును సార్. చేయట్లేదు కనుక మీరు చెప్పిన పాయింట్స్ మాత్రం చాలా బాగున్నాయి సార్. ఎస్ సార్, ఎస్ సార్. పాయింట్స్ ఇట్లాంటి పాయింట్స్ మీద చేయండి సార్, చేస్తే మాత్రం బాగుంటుంది. అందుకే సార్ 5%, 8%, 12% లోనే ఈ మిస్టేక్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఫేస్ చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళ కోసమే చేసింది ఇది. ఈ రోజు చెప్పింది తర్వాత ప్రీవియస్ వీక్ లో కూడా చెప్పింది కూడా చాలా బాగుంది సార్. అవును అది సార్. కూడా మళ్ళీ ఒకసారి అది ఇది రిపీట్ అయితే ఇంకేమైనా కొత్తగా వచ్చే వాళ్ళకు, ఇప్పుడు ఆల్రెడీ విన్న వాళ్ళకు కూడా మళ్ళీ యూజ్ అయ్యింది అనమాట ఇంకోసారి ఓకే వింటే. సార్, చేద్దాం చేద్దాం. ఇవన్నీ మేమైతే ఆల్రెడీ వెళ్ళిన దగ్గర మాకు అన్ని జరుగుతున్నాయి సార్. జరుగుతాయి సార్ 100%. మనకే కాదు సార్, వెస్టేజ్ లో బిజినెస్ చేయాలని నిలబడిన 33 లక్షల మందికి అదే జరిగింది. అవును, ప్రతి అది ఒక్కరు జరుగుతూనే ఉంటాయి. అంతే సార్ అంతే. అందులో నిలబడిన వాళ్ళే అంటే ఇవి అందరికి జరుగుతున్నాయి, మనకు జరుగుతున్నాయి అనుకొని నిలబడితేనే దీంట్లో అంతే సాధించగలుగుతారు సార్, ఏదో. అంతే సార్ అంతే. ఓకే. థ్యాంక్ యూ ఓకే సార్. సార్. ఓకే. సో నెక్స్ట్ ఇంకెవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలంటే మాట్లాడచ్చు ఫైనల్ గా ఎవరైనా ఒకళ్ళు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మధ్యరెడ్డి గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. మీకు చెప్పిన పాయింట్ 5%, 8%, 12% ఎలా ఉండాలి, ఎలా ఎలా చేసుకోవాలనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇది మేము వెళ్ళే దగ్గర మస్తు నువ్వు చెప్పే పాయింట్లు 100% కంపల్సరీ జరుగుతున్నాయి సార్. ఈజీగా జరుగుతున్నాయి సార్. రవి సార్ చెప్పినట్టు ఫస్ట్ మనం అనేది నిలబడితేనే అవతల ఎవరు ఇప్పుడు టూ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల దాకా అంతలోపు మనం నిలబడితే కంపల్సరీ మనం అంతలో వేస్టేజ్ అనేది పే చేసుకుని నిలబడితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది సార్. మన అతలు ఎవరు వాళ్ళు వస్తున్నారా వీళ్ళు వస్తున్నారా మీటింగ్ కానీ అనకుండా మనం పోతున్నామా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నా అనేది ఉండాలి. కానీ వారం వారం వీక్లీ మీటింగ్ పోవాలన్నా అది అని అంటే ఒక్కొక్క వీక్లీ మీటింగ్లో ఒక్కొక్క అనేది సబ్జెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే సార్ రోజు వారం వారం వీక్లీ మీటింగ్ పోవాలన్నా సార్ అంటారు. ఎప్పుడు చెప్పేది ఒకటే ఉండదు సార్. ఒక్కొక్క మీటింగ్స్లో ఒక సబ్జెక్ట్ అని ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళు అట్లా హోమ్ మీటింగ్ కానీ వీక్లీ మీటింగ్ కానీ పేజ్ చేసుకున్న వాళ్ళే ఇందులో నిలబడతారు. కానీ నేను దాదాపు అంటే ఫస్ట్లో ఆ, ఆగిపోయినా సార్. 8 నెలలు చేసి ఆగిపోయినా, సిల్వర్కి వచ్చి ఆగిపోయినా నేను మళ్ళీ తిరిగి దీనికి మళ్ళా మా వైఫ్ మిస్సెస్ ఫైల్స్ ఉండే సార్, దాని వల్లనే దీనిలోకి వచ్చినాం. ఆమెకు ఇప్పుడు ఆల్రెడీ ఫైల్స్కి వాడుతుంది కాబట్టి ఆమెకు మంచిగా ఉంది కాబట్టి ఆమె దానికి బాగా ప్రొడక్టివ్ అనేది మన దీనిలో వాడుకుంటే బాగానే ఉండాలి. దానికోసం గట్టిగా రిజల్ట్ వచ్చింది కాబట్టి నలుగురు చెప్పుకోవడానికి ధైర్యంగా వెళ్తున్నాం సార్. అలా మీ చెప్పిన పాయింట్ల అన్ని కంపల్సరీ మిస్టేక్ చేయకుండా చూసుకున్నాం సార్. ఓకే సార్. సింపుల్ మధ్యరెడ్డి గారు, ఒక వీక్లీ మీటింగ్ రాకపోతే నేను చెప్పా కదా, 115 days బిజినెస్ పోయినట్టే. అంటే మీ సక్సెస్ 15 రోజులు లేట్ అయినట్టే. సార్ ఓకే సార్. అవును సార్, మనం అనుకుంటా కానీ వీక్లీ మీటింగ్ కంపల్సరీ ఎవరు వీక్లీ మీటింగ్ వస్తున్నారా వస్తేనే లేదా. కదా లాస్ట్ 1 week ఏం జరిగిందో క్రాస్ చెక్ చేసుకునేది, నెక్స్ట్ 1 week ఏం సపోర్ట్ కావాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎవరెవరు ఏం చేసుకోవాలో క్లారిటీ వచ్చేది వీక్లీ మీటింగ్ లోనే. సార్ అది పక్క సార్. వారం వల్ల ఈజీగా హోమ్ మీటింగ్ చేసుకొని హోమ్ మీటింగ్ చేసిన దాన్ని వీక్లీ మీటింగ్ అటెండ్ చేస్తేనే బిజినెస్ వస్తుంది, లేకుంటే బిజినెస్ బ్రాంచ్ లేకుండా 16% లోనే ఉండిపోతారంటే కారణాలు అయ్యే, సింపుల్ కారణాలు. ఒక వీక్లీ మీటింగ్ పోయిందంటే 15 రోజులు మీ సక్సెస్ లేట్ అయినట్టే.
అవును సార్, ఓకే సార్. అది మీ టీంకి అర్థం చేయించండి, అంతే సింపుల్. అలా వచ్చిన వాళ్ళతో ముందుకు వెళ్ళిపోండి, రాని వాళ్ళ గురించి ఆలోచించద్దు. వచ్చే వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వటం ఆ వీక్ అంతే. అవునవును సార్. ఓకే అది. సార్, అది చెక్ చేసుకుంటాం సార్. సరే సార్, మొదలుగా థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే త్వరగా మాట్లాడండి, లేదంటే క్లోజ్ చేసేద్దాం సెషన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నరసింహ గారు గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ మీరు చెప్పిన దాంట్లో రేట్లు చాలా ఎక్కువ, ప్రొడక్ట్ ఎక్కువ అని చెప్పి చెప్తారు సార్. సార్ నరసింహ గారు మాట్లాడండి. ప్రొడక్ట్ ఎక్కువ, రేట్లు చాలా ఎక్కువ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్ కొంతమంది. ఉంటారండి, నేను అందుకే కదా క్వశ్చన్ పెట్టింది అందులో. ఆ, మా ఇంట్లో అడిగి చెప్తాను, లేదంటే మా అత్తని అడుగుతాను, మా మిస్సెస్ని అడుగుతాను, లేకుంటే మా భార్యని అడుగుతాను అని ఇలాగ చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ పాయింట్లు అయితే నాకు ఆల్రెడీ ఎదురైనాయి సార్, నాకు ఆల్రెడీ. ఇంకా ఇవన్నీ ఎదురవ్వాలండి, ఆ ఒకటే కాదు, ఇంక నేను చెప్పిన అన్ని ఎదురవ్వాలి. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి ఎదురవుతాయి. బ్రాంజ్ బిలో వరకు ఒక రకం ఉంటాయి, బ్రాంజ్ నుంచి సిల్వర్ లో ఒక రకం ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అంతే. ఆ, అయితే ఫోన్ ఇష్యూ అని చెప్పి కూడా చెప్పారు సార్ మీరు. ఉమ్, ఉమ్. అయితే ఆ ఫోను అంటే నేను నా దూరకు వచ్చినప్పుడు, నేను చూసినప్పుడు మాత్రం నేనైతే ఎత్తాను. కానీ నా కింద ఉన్న వాళ్ళు మాత్రం ఆల్రెడీ నేను చూడంగా కూడా ఫోన్ సైలెంట్లో పెట్టి కూడా ఉన్నారు, ఉమ్. ఎత్తకుండా కూడా ఉన్నారు. కానీ నా విషయంలో మాత్రం నా కాడికి ఫోన్ వచ్చింది అనుకోండి, నేను చూశాను అనుకోండి, రిటర్న్ అన్న చేస్తాను, లేదంటే ఒకవేళ చూడకపోతే మడసంగానే ఉంటాను. ఇంకా అంతేగాని నా కింద ఉన్న వాళ్ళు మాత్రం నేను చేయాలనుకొని మాట్లాడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే అదే పని చేసిండ్రు సార్ ఆల్రెడీ. మీ కింద బ్రాంజ్ వరకు కూడా సిల్వర్ వరకు కూడా మాక్సిమం ఫోన్లు అవాయిడ్ చేసుకుని పర్సనల్ గా కలవటానికి ఎక్కువ ప్లాన్ చేసుకోండి. అందుకే వీక్లీ మీటింగ్ పెట్టేది అందుకే. కనీసం 6 రోజుల తర్వాత ఒక రోజన్నా కలుసుకొని మాట్లాడుకుంటే ఇష్యూస్ చాలా బయటపడతాయి, ఆ 1 వీక్ లో జరిగిన ఇష్యూస్. అందుకే ఓకే. వీక్లీ మీటింగ్ చేసుకోమనేది. వీక్లీ ఎస్ మీటింగ్ సార్. అర్థాలే మార్చేశారు. ఎంతసేపటిగా కన్స్టెన్సీ ఆఫర్ ఒకటి చెప్పుకోవటం, అర్థం మార్చేశారు. అసలు వీక్లీ మీటింగ్ అర్థమే మార్చేశారు అసలు. ఎస్ సార్, కరెక్ట్ సార్. అది ఏ వీక్లీ మీటింగ్ అనేది కొద్దిగా చాలా వరకు మారిపోయింది కూడా అది. సరే ఓకే, తప్పు జరిగిపోయిన తర్వాత ఇంకా అనవసరం, జరగాల్సింది చూడండి అంతే. ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇంకా జరగాల్సింది చూసుకోవడం అంతే. అదే సార్, నేను కూడా కొంతమందిని అడిగితే ఏమన్నారంటే ప్రోడక్ట్ వాడుతున్నాం, వాడినా కానీ నచ్చలేదు అది ఇది అని అంటున్నారు. అంటే మనం ఇచ్చింది కూడా ఫస్ట్ వాళ్ళకి నచ్చలేదు, ఫస్ట్ వాళ్ళు వాడలేదు, ఫస్ట్ వాడితే కదా నచ్చేది. వాడితే నచ్చుతుంది, ఆల్మోస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. కానీ వాళ్ళు వాడకుండానే దాన్ని పక్కకేసి టేస్ట్ లేదని అంటే దాంట్లో బెల్లం వేస్తామా టేస్ట్ ఉండనీకే? అవన్నీ అలాంటి ఉంటాయండి. అవి ఒకసారి సమస్యలు మీకు వచ్చే ఎదురయ్యాయి. ప్రాబ్లమ్స్ అని కూడా అప్లైన్ తో డిస్కస్ చేయండి, మీకు ఆటోమేటిక్ గా సొల్యూషన్ వచ్చేస్తుంది అంతే వాటికి. ఆ, అది ఓకేనా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెల్కమ్. ఓకే, లెటర్స్ క్లోజ్ చేద్దాము. ఇప్పుడు కానీ అర్థం చేసుకోండి, సింపుల్ గా వెళ్ళండి. ఎక్కువగా డిస్కస్ చేయండి, అప్లైన్స్ తో డిస్కస్ చేస్తే ఇవన్నీ ఉండవు. సింపుల్ అంతే. డిస్కస్ చేయకపోతే అన్ని ఇష్యూస్. ఈజీగా ఉంది, ఈజీగా లేదు అంటే కారణాలు అయ్యేది. అప్లైన్ తో టచ్ లో ఉంటే ఈజీ, అప్లైన్ తో టచ్ లో లేకపోతే కష్టం అంతే. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఫ్రైడే ఉంటుంది. సో ఫ్రైడే నాడు మళ్ళీ ఏంటనేది మళ్ళీ మీకు ఇంటిమేషన్ చేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.